ప్రియమైన దైవజనాంగమా, ఇప్పటి వరకు మనం మీ మీ వదినమ్మ దైవ సేవకురాల ద్వారా విశ్వాసాన్ని గురించినటువంటి విలువైన సంగతులు విన్నారు. అంటే తొందరగా వచ్చేసారు కాబట్టి మీరందరూ మొత్తం మెసేజ్ వినుంటారు నాకు తెలిసి. అంటే లేటుగా వచ్చేవాళ్ళు తక్కువ కదా మన సంఘంలో. అన్నయ్య మెసేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అది చూసుకొని లైవ్లో కరెక్ట్గా ఆ టైంకి వచ్చి పడిపోతే సరిపోద్ది మనకి అనుకునేవాళ్ళు తక్కువ మంది. మిగిలిన వాళ్ళందరూ ఎక్కువ మంది. ఫస్ట్ మెసేజ్ కూడా వినాలి, విశ్వాసంలో బలపడాలి, వాళ్ళు ఏం చెప్తున్నా సరే అర్థం చేసుకోవాలి. దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి మనం 2 లేదా 3 గంటల సమయం కేటాయిస్తాం అంతే. ఈ రోజంతా మనం ఖాళీగానే గడపాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు మనం సమయాన్ని వృధా చేసుకోవడం? వెళ్ళి కూర్చుంటే దేవుని వాక్యం వింటే అది మనకు మంచిది కదా, మనకు ఆశీర్వాదం కదా, అది మనకు దీవెన కదా అనుకునే వాళ్ళు ఎక్కువ మంది. తర్వాత మీరు అర్థం చేసుకుంటారు నాకు తెలిసి. తెలివైన వాళ్ళు అందుకే నవ్వుతున్నారు మీరు. సో కాబట్టి ఏదేమైనా సరే విశ్వాసాన్ని గురించి మీ వదినమ్మ నోటి వెంట చాలా చక్కటి విషయాలు, మంచి విషయాలు మీరు అందరూ విన్నారని నేను నమ్ముతున్నాను. విశ్వాసం అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే, నన్ను అడిగితే విశ్వాసం అనేది బంగాళాఖాతం కంటే పెద్దది. దాని గురించి మాట్లాడుకోవాలనుకుంటే అంత పెద్ద సబ్జెక్ట్ అనమాట విశ్వాసం అనేది. మీరు గమనించండి, అసలు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది, సంఘానికి తీసుకొచ్చింది, సంఘానికి నడిపించింది, మనల్ని దేవునిలో కొనసాగింపజేస్తుంది, దేవుని కొరకు బ్రతికేలా చేస్తుంది. రెండోది, ప్రభువు కొరకు అవసరమైతే చనిపోవడానికి కూడా వెనకాడనింత బలంగా ముందుకు తోసేది ఏంటి అని అంటే దాని పేరే విశ్వాసం. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. ఈ విశ్వాసం అనేది ఎప్పుడైతే మనలో విత్తబడుతుందో, మొదలవుతుందో, నాటబడుతుందో, ప్రారంభమవుతుందో అప్పటి నుండి మన ఆధ్యాత్మిక జీవితం కొత్త పుంతలు తొక్కుతూ బలాన్ని సంతరించుకుంటూ చివరికి పరలోకానికి చేరిపోయేంత వరకు అది పెరుగుతూ వస్తుంది. ఇక విశ్వాసాన్ని మరి దేనితో పోల్చొచ్చు అంటే ఒక చిన్న విత్తనంతో పోల్చొచ్చు. దేంతో పోల్చొచ్చు? ఒక చిన్న విత్తనం. రావి చెట్టు విత్తనం కానివ్వండి, మర్రి చెట్టు విత్తనం కానివ్వండి, ఎంత ఉంటుంది? చాలా చిన్నది ఉంటుంది. కానీ ఆ చిన్న విత్తనమే మొలకెత్తటం, చిన్ని మొక్కగా మారడం, ఆ చిన్ని మొక్క మరింత పెద్దది కావడం, అది మరింత పెద్దదై చెట్టుగా మారడం, అది మరింత పెద్దదై మహావృక్షంగా మారడం, అక్కడి నుంచి అల్లుకుపోతూ అసలు దాని మొదలు ఎక్కడుందో పట్టుకోవడానికి కూడా పరిశోధకులకు అందనంత, సాధ్యం కానంత పెద్దగా అల్లుకుపోతుంది. ఓడలతో అల్లుముకుపోతుంది. అది విశ్వాసం అంటే. చిన్నగానే మొదలవుతుంది. అది ఏదో చినుకు కలిస్తే ఏమైందట? వరదైందట. అంతే కదా. ఒక మహా పెద్ద వరదకు మూలమేది? చినుకులు. చిన్ని చినుకులన్నీ కలిస్తే ఏమైపోయింది? పెద్ద వరద అయిపోయింది. అలాగే ఒక చిన్నపాటి నలుసంతా ఆవగింజంత అన్నాడు ప్రభు. ఎంత? ఆవగింజంత. ఆవాలు మనకు తెలుసు కదండి, ఎంత ఉంటాయి ఆవగింజలు? గట్టిగా విసిరేసి ఒక ఆవగింజను మేడ మీద నుంచి కిందికి పట్టుకురా అంటే పట్టుకురాగలరా మీరు? మీ తరం కాదు. మేడ మీద నుండి ఒక ఆవగింజ కిందకి విసిరేసి ఇదిగో తొందరగా వెళ్ళి ఆవగింజను కలెక్ట్ చేసుకొచ్చేయండి స్పీడ్గా అంటే పాజిబుల్లా? అమ్మో, అసాధ్యం కదా, దొరకదు అది. అంటే అంత చిన్నది. ఆవగింజంత అన్నాడు విశ్వాసాన్ని. ఆవగింజంత ఉంటే చాలట గొప్ప కార్యాలు జరుగుతాయట మన జీవితంలో. ఎంతకి? ఆవగింజంతకే గొప్ప కార్యాలు జరిగితే మరి బండరాయి అంతుంటే, కొండంతుంటే, ఊరంతుంటే, సముద్రం అంతుంటే, విశ్వాసం పెరిగే కొలది నీ జీవితంలో జరిగే కార్యాల సంఖ్య కూడా పెరిగిపోద్ది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం పెరిగే కొలది, విశ్వాసం డెవలప్ అయ్యే కొలది నీ జీవితంలో దేవుడు చేసే కార్యాల సంఖ్య కూడా దినదినం ఏమైపోద్ది? పెరిగిపోద్ది, డెవలప్ అయిపోద్ది. విశ్వాసం తరిగిపోతే ఏంటి పరిస్థితి మరి? విశ్వాసం పెరిగే కొలది ఆశీర్వాదం పెరుగుతుంది, విశ్వాసం తరిగే కొలది ఆశీర్వాదం తరుగుతుంది. ఆశీర్వాదం అనగానే మీరు లోకం చెప్పినట్టుగా భౌతికమైన విషయాల చుట్టూ తిరక్కండి. ఆశీర్వాదం అనగానే బైబిల్ పరిభాషలో ఆత్మ సంబంధమైనది, రైట్? ఆశీర్వాదం అనగానే బైబిల్ పరిభాషలో ఏంటి? ఆత్మ సంబంధమైనది, పర సంబంధమైనది. అది నిజమైన దీవెన, అది నిజమైన
ఆశీర్వాదం. సో మనం చచ్చిపోయేంత వరకు కూడా మనం దేవునిలో ఎదగడానికి, బలాన్ని చూడడానికి, బల కార్యాలు, శౌర్య కార్యాలు మన సొంతం కావడానికి ఆ విశ్వాసం అనేది పునాదిగా మారితే చాలా చాలా గొప్ప కార్యాలు మన బ్రతుకులో జరుగుతాయి. చాలా గొప్ప విషయాలు నీ బ్రతుకులో చూడగలుగుతావు. చాలా గొప్ప ఔన్నత్యాన్ని సంపాదించుకోగలుగుతావు. చాలా దేవుడికి మరింత దగ్గరైపోతావు. నిన్ను అసలు దేవుడికి దగ్గర చేసేదే విశ్వాసం. మళ్ళీ అర్థమైందా? అందుకే హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అన్నాడంటే దాని అర్థం ఏంటి? నిన్ను నన్ను దేవునికి దగ్గర చేసేది కూడా ఏంటట? విశ్వాసమే. విశ్వాసం పుష్కలంగా ఉంటే మనలో ఇమ్యూనిటీ పుష్కలంగా ఉన్నట్టు అనమాట. ఇమ్యూనిటీ పుష్కలంగా ఉందనుకోండి, చాలా వ్యాధులు నీ దగ్గరికి రావడానికి కూడా భయపడతాయి. నీ దరి చేరవు వ్యాధులు. నువ్వు చాలా ఆరోగ్యంగా ఉంటావు, చాలా బలంగా ఉంటావు, చాలా శక్తిగా ఉంటావు, చాలా జ్ఞానంగా ఉంటావు, చాలా వివేకంగా ఉంటావు. ఏ మాయలో పడితే ఆ మాయలో పడిపోలేవు, ఏ ఉచ్చులో పడితే ఆ ఉచ్చులో పడిపోలేవు. సాతాను వేసే అగ్ని బాణాలన్నిటినీ ఆర్పుటకు శక్తి, శౌర్యము, పౌరుషము, రోషము, వివేకము, విజ్ఞత, నీ మార్గాలను గూర్చిన పరిశీలన, నువ్వు చేస్తున్న కార్యాలను మీద అవగాహన, నువ్వు చివరికి మాట్లాడుతున్న మాటల మీద కూడా నియంత్రణ, ఇలా అన్ని విషయాలలో కూడా విశ్వాసం అనేది నిన్ను ఒక మెట్టెక్కిస్తుంది తప్ప దించదు. గుర్తుపెట్టుకో, ఒక విశ్వాసి చెట్టు పెరుగుతున్న కొలది ఫలాలు వస్తాయా పోతాయా? అది ఇప్పుడు మొక్కగా ఉన్నప్పుడు ఫలాలు ఆశించకూడదు, అప్పుడే రావు కదా. మొక్కలోంచి ఫలాలు ఏమొస్తాయి? రావు. మరి ఫలాలు ఎప్పుడు ఆశించాలి? వృక్షం అవుతున్న కొలది మనం దాని నుంచి ఏం ఆశించవచ్చు? ఫలాలు ఆశించవచ్చు. వృక్షం అవుతున్న కొలది మనం దాని నుంచి ఫలాలు ఆశించవచ్చు. ఎప్పుడైతే మీరు వృక్షంగా మారిపోతారో, విశ్వాస వృక్షం మీ హృదయంలో ఎప్పుడైతే ఎదగడం ప్రారంభిస్తుందో, విశ్వాస వృక్షం ఎప్పుడైతే మీలో మొదలవుతుందో, ఆటోమేటిక్గా మీలో నుండి చెప్పనసఖ్యము కానంత గొప్ప గొప్ప ఫలాలు బయటకు వస్తాయి. ఇన్ని ఉన్నాయండి విశ్వాసం వల్ల కలిగే లాభాలు, విశ్వాసం వల్ల కలిగే ప్రయోజనాలు. చివరికి నేను పరలోకానికి నడిపించేది కూడా ఏంటట? విశ్వాసమే. అవిశ్వాసి నిత్య జీవానికి ఎందుకు వెళ్తాడు? అవిశ్వాసి నిత్యానందాన్ని ఎందుకు సొంతం చేసుకుంటాడు? అవిశ్వాసే. వాడికి ఏమీ రావు, అన్నీ కోల్పోతాడు. సమస్తాన్ని కోల్పోయి నష్టపోయి ఒట్టి చేతులతో మిగిలిపోతాడు రోడ్డు మీద. కానీ విశ్వాస అలా కాదు. గొప్ప స్థాయికి వెళ్తాడు, గొప్ప స్థితికి వెళ్తాడు, అభివృద్ధి పొందుతాడు, సర్వోన్నతుడిని దేవుని సన్నిధిలో నిలబడతాడు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు, నిత్య ఆనందాన్ని పొందుకుంటాడు. ఇది నమ్మి చనిపోయారు విశ్వాసులు. కత్తులతో చంపబడ్డారట, ఖడ్గముతో నరకబడ్డారట, రాళ్లతో కొట్టబడ్డారట, రంపములతో కోయబడ్డారట. ఇలా ఎన్నో విపత్తులు వచ్చినా, ఎన్నో భయంకరమైన పరిస్థితులు వచ్చినా, ఎన్నో శ్రమలు వచ్చినా, క్రీస్తు యొక్క ప్రేమ నుండి మమ్మును ఎడబాప నేరవు అని స్టేట్మెంట్ ఇచ్చాడు రోమాపత్రికలో. చూద్దాం ఒకసారి ఆ మాట. రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఏంటో చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 35. రోమపత్రిక 8వ అధ్యాయము 35. ఆ స్టేట్మెంట్ చూడాలి అందరూ కూడా. ఏమనుంది ఆ స్టేట్మెంట్లో? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఏది నన్ను ఆయన ప్రేమలో నుండి బయటికి తీసుకుని వెళ్ళలేదు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమలా? లేదు, శ్రమకు అంత సీన్ లేదన్నాడు ఇక్కడ. శ్రమ వచ్చినా అంత సినిమా లేదు. శ్రమ వచ్చినా సరే అది నన్ను క్రీస్తులో నుండి వేరు చెయ్యలేదు. ఎంతమంది చెప్పగలరు మీలో? శ్రమ వస్తే కొంతమంది ప్రభువును వదిలేసిన వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. శ్రమలు వచ్చాయని ప్రభువుకు దూరం అయిపోయిన వాళ్ళు, సంఘానికి దూరం అయిపోయిన వాళ్ళు, విశ్వాసానికి దూరం అయిపోయిన వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. వాళ్ళు ఏం ఆశించి వచ్చారంటే, ప్రభు దగ్గరకు వస్తే మాకు శ్రమలు రాకూడదు అనే బ్యాచ్ ఇది. ఏ బ్యాచ్? ప్రభు దగ్గరకు వస్తాం, మాకు శ్రమ రాకుండా చూసుకుంటే, మాకు కంఫర్టబుల్గా చూసుకుంటే, మాకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటే మేము ఎక్కడుంటాం? ప్రభువులో ఉంటాం. శ్రమ వస్తే ప్రభువుని ఏం చేస్తాం? వదిలేస్తాం. వదిలేశారా? చాలామంది వదిలేశారు. గ్రంథంలోనే ఉన్నారు చాలామంది శ్రమలు వచ్చాయని క్రీస్తుకు దూరం అయిపోయిన వాళ్ళు, శ్రమ వచ్చిందని క్రీస్తు నుండి వేరైపోయిన వాళ్ళు. అందుకే శ్రమ అయినను, తర్వాతట బాధ,
ఇది ఇంకా ప్రమాదకరమైంది. శ్రమ కంటే ప్రమాదకరమైంది బాధ. ఈ బాధ వచ్చిందని ప్రభువుని వదిలేసిన వాళ్ళు ఉన్నారట, క్రీస్తుని వదిలేసిన వాళ్ళు ఉన్నారట. బాధ వచ్చిందని క్రీస్తుకు దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సరే, శ్రమ అయినను, నెక్స్ట్ ఏంటట, బాధ అయినను, మూడోది ఇంతకంటే ప్రమాదకరమైంది హింస. హింసలు అనేవి అంత ఈజీగా వదిలేవు కాదంటే ప్రాణం పోయేంత వరకు ఆ కత్తుల ధాటికి, ఆ దెబ్బల ధాటికి, ఆ కొరడాల ధాటికి తట్టుకోవాలి. తాళలేకపోతే చచ్చిపోతాం. హింసలు అనేవి ఎన్ని విధాలుగా వస్తాయో మనకు తెలియదు. రకరకాలు వస్తాయి. శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మన యాత్రలో కొనసాగుతూ ఉండగా, ఈ జీవిత యాత్రలో కొనసాగుతుండగా అవన్నీ వస్తూనే ఉంటాయండి. తట్టుకుని నిలబడగలిగిన వాడే ధీరుడవుతాడు, వీరుడవుతాడు, గెలుస్తాడు. మధ్యలో వదిలేసిన వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు కదా. సో ఇక్కడ ఏమని వ్రాయబడింది? శ్రమ వచ్చిందట, బాధ వచ్చిందట, హింస వచ్చిందట. ఏవి ప్రభువుకి ఏం చేయలేకపోయావట? దూరం చేయలేకపోయావట. ఇక నాలుగవదిగా అత్యంత ప్రమాదకరమైనది వచ్చిందట. ఇది చాలా ప్రమాదకరమైంది, కరువు. మీ అందరి జీవితాల్లో కూడా ఒక్కోసారి ఇది కనబడవచ్చు. ఇప్పుడు అన్ని శరీరాల్లో ఒకే రోగం కనబడాలని లేదు కదా. ఒక్కో శరీరంలో ఒక్కో రోగం కనబడద్దు కదా. అలాగా మన జీవితాల్లో కూడా కరువు అనేది కనబడవచ్చు. ఒకవేళ కరువు అనేది కనబడింది అనుకోండి, తట్టుకోవడం చాలా కష్టం, చాలా కష్టం తట్టుకోవడం. ఎందుకంటే కరువు భరించడం అనేది సామాన్యమైన సంగతి కాదు. అంత ఈజీగా చెప్పినంత సులువు కాదు అది. తినడానికి తిండి లేదండి, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండటానికి ఇల్లు లేదు, చాలా భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం అని అంటే అది చిన్న విషయమా? అది చాలా గొప్ప విషయం కదా. అందుకని కరువు భరించడం అనేది సామాన్యమైన సంగతి కాదు. చాలామంది దాన్ని బేర్ చేయలేరు, తట్టుకోలేరు. అంత ప్రమాదకరమైనది కరువు అనేది. ఏమా ఇక్కడ ఏమంటాడు? కరువు అయినను, నెక్స్ట్ ఏంటట? వస్త్రహీనత అన్నాడు. కరువు తర్వాత ఇంకోటి ఏంటట? వస్త్రహీనత. అంటే తిండి లేకపోవడం, గుడ్డ లేకపోవడం, తర్వాత పెద్ద ఉపద్రవం. ఇంకోటి ఏంటి? పెద్ద ఉపద్రవం. ఒక ఉపద్రవమే, ఒక సునామీ పడిపోయింది మీద. సునామీ వచ్చినప్పుడు చాలా కుటుంబాలు చెల్లాచెదురైపోయినాయి కదా. మరి అందులో మన కుటుంబం ఉంటే పరిస్థితి ఏంటి? సరిగ్గా ఇల్లు కొట్టుకుపోద్ది, వాకిలి కొట్టుకుపోద్ది, అన్నీ కొట్టుకుపోతాయి. అన్నీ కొట్టుకుపోతే మనకి ఏం మిగలదండి. ఒకసారిగా అలాంటి దెబ్బ తగిలింది అనుకోండి, కోలుకోలేని దెబ్బ అంటాం దాన్ని. అలాంటి ఉపద్రవం అట. తర్వాత ఖడ్గం. ఇంక ఇది చిట్ట చివరి స్థితి. ఖడ్గం అంటే అది చిట్ట చివరి స్థితి. ఖడ్గమైనను అన్నాడు. ఖడ్గమైనను మనలను ఎడబాపునా. అంటే దాని అర్థం ఏంటి? ఎడబాపవు. ఎడబాపునా అంటే అర్థం ఏంటి? ఎడబాపవు. ఎన్నొచ్చినా నిత్య జీవం మీద దృష్టి పెట్టినోడికి ఇవన్నీ సంకెళ్లతో సమానం. లాగుతుంది నన్ను లోకం వెనక్కి. అపవాది నన్ను లాగడానికి కుయుక్తులు పన్నుతున్నాడు. విశ్వాసంలో నుంచి వెనక్కి తీసుకుపోవడానికి ట్రై చేస్తున్నాడు. అది ఏ రూపంలో అయినా మన మీద పడవచ్చు, ఏ రూపంలో అయినా ట్రై చేయొచ్చు, ఏ రూపంలో అయినా మనల్ని వెనక్కి లాగాలని ప్రయత్నించవచ్చు. కాబట్టి ఇన్ని వచ్చినా కూడా ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్, ఐఎమ్ ఎ స్ట్రాంగ్ బిలీవర్, ఐఎమ్ ఎ ఫెయిత్ఫుల్ పర్సన్ ఇన్ క్రైస్ట్ అని తన విశ్వాస ప్రమాణమును గూర్చి పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలు భక్తుడు మాత్రమే కాదు, ఆ రోజున్న విశ్వాస వీరులందరూ కూడా ఇలాంటి సాక్ష్యాన్ని పలికారు. అందుకే కనిపించని ఒక విత్తనం మీలో విత్తబడింది. మరి ఎంతమందిలో అది విత్తబడిందో తెలీదు. అలా విత్తబడినప్పుడట అది అలాగే ఉండిపోతే మీకు ప్రయోజనం ఉండదు. ఏమవ్వాలి? అది దినదినం ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. ఎంతవరకు అభివృద్ధి చెందాలి? నిత్య జీవానికి పోయేంత వరకు మన విశ్వాసం కదలని కోటలా మారాలి. పడని కోటలా, చలించని కోటలా మారాలి. బాప్తిస్మం పొందిన నాట నుండి చిట్ట చివర విశ్వాసపు స్థాయి ముగిసే వరకు, అనగా నీ ప్రయాణం ముగిసే వరకు, పరలోకపు యాత్ర ముగిసే వరకు విశ్వాసం విషయంలో అలుపెరుగని, వెనుదిరగని యోధుడిగా, యోధురాలిగా నీ యాత్ర కొనసాగాలి. అలా పడద్దు లోపలది. అందుకే ఇంక వాళ్ళని ఏమొచ్చినా వెనక్కి లాగలేరు. యోబు జీవితంలో ఇవన్నీ వచ్చినాయి, కానీ వెనక్కి లాగలేకపోయారు ఎవ్వరు కూడా. భార్య వచ్చి అంది, ఇంకెందుకు ఆలస్యం,
అదేదో ఆ దేవుడిని ఏదో ఒకసారి తిట్టేసి చచ్చిపోంది, ఆయన తిట్టేసి చచ్చిపో. ఒక దరిద్రపు ఆలోచన విధానం. కొంతమంది ఉంటారు ఇలాంటి ఆలోచనలు చెప్పేవాళ్ళు మనకే మన జీవితంలో. అలాంటి ఆలోచనలు అసలు చెవికి కూడా రానివ్వకూడదు. ఇంకా రానిచ్చామంటే సాతాను ఏం చేస్తాడు? అల్లుకుపోతాడు మన విశ్వాసాన్ని కమ్మేయడానికి, మన విశ్వాసాన్ని కబళించడానికి వాడు అల్లుకుపోతాడు. ఇంకా అల్లుకుపోతాడు. అలా అల్లుకుపోయి చివరికి నీ విశ్వాసాన్ని అంతటినీ తీసేసుకుంటాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏమంటే విత్తనం పడిన తర్వాత పెరగడం తప్ప తరగడం ఉండదు కదా అనుకోవచ్చు. ఏమో రైట్ ఆర్ రాంగ్? వన్స్ విత్తనం పడిన తర్వాత ఇంక అది పెరగడమే తప్ప ఏమో ఉండదు, తరగడం ఉండదు. ఇది ఒక పాయింట్. రెండోది, విత్తనం మొలకెత్తేసి మొక్కగా మారిపోయిన తర్వాత అది ఇంక వృక్షం అయ్యి ఎదగడం తప్ప ఎండిపోవడం, చచ్చిపోవడం ఉండదు కదా అనుకోవచ్చు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎనీ పాసిబిలిటీ ఆర్ దేర్? ఎనీ పాసిబిలిటీస్ ఆర్ దేర్? ఉన్నాయా లేవా? ఉందా లేదా? విత్తనం స్థాయిలో పక్షులు వచ్చి తినేయచ్చు, ఎత్తుకుపోవచ్చు నీ విశ్వాసాన్ని. మొలకగా మారిన తర్వాత ఎవడొకడు తొక్కేయచ్చు. ఎవడొకడు కూడా తొక్కేయచ్చా మన విశ్వాసాన్ని? ఆ బోళ్ళు మంది తొక్కేస్తారు నీ విశ్వాసాన్ని. తొక్కేయచ్చు. తొక్కేవాళ్ళు ఉన్నారు, మన చుట్టూతా ఉన్నారు. లేకపోతే మీరు సోషల్ మీడియాలో వెతుక్కుంటూ దొరుకుతారు. నీ విశ్వాసం తొక్కేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు పెట్టే వీడియోలు, వాళ్ళు చేసే డిబేట్లు, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చెప్పేవన్నీ కూడా దేనికి? వాళ్ళ కోరిక ఏంటి? ఎవళ్ళైనా ఒకవేళ విశ్వాసం మొలిస్తే దాన్ని ఏం చేయాలి? తొక్కేయాలి. ఈ కోరికతో రాబందుల్లాగా, గద్దల్లాగా తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వేటగాడి దగ్గరికి రారు వాళ్ళు. ఈ రాబందులు, గద్దలు వేటగాడి దగ్గరికి రావు. ఎవరి దగ్గరికి? కోడి పిల్లల దగ్గరికి వెళ్తాయి. ఎందుకంటే కోడి పిల్లల్ని ఎత్తుకుపోవడం సులువు, కానీ వేటగాడిని ఎత్తుకుపోవడం అంటే అంత ఈజీ కాదు. ఒకవేళ వేటగాడి దగ్గరికి వస్తే పీక నులివేసి బుట్టలో పెట్టేస్తాడు. అందుకని వేటగాడి దగ్గరికి రావు ఈ రాబందులు, ఈ గద్దలు. కేవలం కోడి పిల్లల్ని ఎత్తుకుపోవడానికే తిరుగుతుంటాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే విశ్వాసాన్ని ఏం చేయాలి? తొక్కేయాలి. విశ్వాసాన్ని తొక్కేయాలి. ఇక మొక్కగా మారిన తర్వాత కొడవలతో కోసేయచ్చు, లేదా పీకితే వచ్చేస్తుంది. అరే వృక్షం అయిపోయింది కదా, ఇంకెవడో కదపలేడు అనుకుంటున్నామేమో, గొడ్డలతో నరికేయచ్చు. అంటే విశ్వాసమును కాపాడుకొంటిని అని ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు అనుకుంటున్నారా మాట? పౌలు గారు రాసిన చిట్ట చివరి ఉత్తరం అది. తెలుసా మీకు? పౌలు గారు రాసిన చిట్ట చివరి ఎండింగ్ లెటరు తిమోతికి రాశాడు, 2వ పత్రిక. ఎండింగ్ లెటర్లో అప్పుడు అంటాడు ఏమన్నా తెలుసా? దీపం ఆరిపోకుండా కాపాడుకున్నాను రా నాయన, సుడిగాలిలో పెను తుఫానులో చిక్కుకున్నా నా దీపాన్ని ఏం చేయలేదు? ఆరిపోనివ్వలేదు. నా నావ సుడిగాలిలో చిక్కుకుంది, పెను తుఫానులో చిక్కుకుంది, భయంకరమైన ప్రమాదాల గుండా ప్రయాణం చేసింది, ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేసింది, నాశనకరమైన స్థితిగతుల గుండా ప్రయాణం చేసింది. అప్పుడు నేను గుర్తు చేసుకున్న మాట, దిగంబరినై వచ్చి తిని మరలా దిగంబరినై పోవుతును. ఏం తెచ్చుకున్నాను అనుకునేవాడట పౌలు భక్తుడు. ఆయన అదే రోజు అదే గుర్తు తెచ్చుకునేవాడట. ఏమయ్యా నీ ఆస్తి మొత్తం పోయిందయ్యా, దిగంబరినై వచ్చి తిని. ఏమయ్యా నీ వ్యాపారం మొత్తం నష్టపోయిందయ్యా, దిగంబరినై వచ్చి తిని. ఏమయ్యా నీ ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయిందయ్యా, దిగంబరినై వచ్చి తిని. నీ భార్య చచ్చిపోయిందయ్యా, అంటే ఆయన భార్య లేదు, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. మళ్ళీ తర్వాత వచ్చి పౌలు గారికి భార్య ఉందని చెప్పాడు అంటారు మీరు. నాకెందుకు తలపోటు మీతో? సో భార్య చచ్చిపోయిందయ్యా నీ భార్య, దిగంబరినై వచ్చి తిని. అప్పటికి నాకు ఈ బంధం లేదు, బిడ్డలందరూ పోయారయ్యా, దిగంబరినై వచ్చి తిని. నీకేం మిగలలేదయ్యా, దిగంబరినై వచ్చి తిని. దిగంబరినై మరలా పోతాను. మనం ఈ లోకములోనికి ఏమీ తీసుకుని రాలేదు, ఈ లోకంలో నుండి ఏమీ తీసుకుని పోలేము. దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్. అది అసలైన అర్థం మన జీవితానికి. ఇది వంట పట్టించుకున్నాడు భక్తుడు. అందుకని ఇంక ఏమొచ్చినా సరే ఉన్నదాంతో సంతృప్తి పడడం నేర్చుకున్నాడు, చక్కగా ఎదుగుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు. కానీ చివరి వరకు ఒక దీపం ఆరిపోకుండా కాపాడుకోవాలట. చివరి వరకు కాపాడుకోవాలట దీపాన్ని. అని ఊదేద్దామని చూస్తాడట అపవాది. అప్పుడు ఏం చేయాలి మరి? భయం వేసిందా? చెయ్యి అడ్డు పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? చెయ్యి అడ్డు పెట్టుకోవాలి. ఆడు ఊదేస్తాడు. మరి ఆడు ఊతటం వాడికి ఇష్టం, ఆడు ఊతటం ఇష్టం. మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, కేక్ కటింగ్ చేసేవాడు దీపాలు ఊదేస్తుంటారు. వెలిగించిన ఏం చేస్తారు? ఊదేస్తారు. కనీసం తెలివైనడైతే ఒకటి వెలిగినిస్తాడు.
అది ఇదేరా బాబు ఇంకా వెలుగుతుందని, ఒకడు అది కూడా ఊదేస్తాడు. అంటే సింబాలిక్గా పెట్టుకున్నారు అవి ఈ దీపాలు అనేవి. అంటే నా చిన్నతనంలో అయితే 12వ బర్త్డే అనుకోండి, 12లోకి అడుగు పెట్టాడు అనుకోండి, 11 దీపాలు వెలిగించి 12ది కొంచెం పెద్ద కొవ్వొత్తి పెట్టేవారు. నా చిన్నతనంలో కేకులు కట్ చేసినప్పుడు 12 అనేది కొంచెం పెద్దది పెట్టి ఈ 11 ఓదేసి 12 ఎలగనిచ్చేవారు చివరిదాకా. మనం ఏం చేస్తున్నాం, అన్ని ఎట్టడం మా వల్ల కాదులేండి అని ఒకటే ఊదేస్తున్నాం. ఇంక ఈ మధ్య అదేదో కాకరపోతులాడు పట్టుకొస్తున్నారు కదా, అది పెట్టి తుస్సుమనిపించేస్తున్నారు మొత్తానికి, అంటే తొందరగా పోతావరా అని. ఇలాగే తుస్సుమనిపోతారా నువ్వు, నీ జీవితం కూడా ఇంతలో కనబడి అంతలో మాయమైపోతావను. లేకపోతే ఈ మధ్య అయితే నెంబర్లు పట్టుకొచ్చారు. ఆ నెంబర్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. 13 అయితే 13, 14 అయితే 14, 2 నెంబర్లు తెచ్చి తగిలిస్తారు, 2 నెంబర్లు వెలిగిస్తారు, అది కూడా ఊదేస్తారు. సో ఊదేసుకుంటూ కానీ ఆ ఊదినంత మాత్రాన అయిపోదో, ఊదనంత మాత్రానేమి పెరిగిపోదు. ఆయన చేతిలో ఉంది మన బతుకు, కొవ్వొత్తిలో లేదు. కాకపోతే సింబాలిక్గా పెట్టుకున్నాం అంతే. సరే, ఈ సాతాను కూడా ఊదేద్దామని రెడీగా తిరుగుతున్నాడు. ఏం ఊదేద్దామని? నీ విశ్వాస దీపాన్ని ఊదేద్దామని. ఊదడం అంటే ఆర్పేద్దామని, ఉఫ్ అని ఆర్పేస్తాడు. అలా ఆరిపోకుండా నా విశ్వాసముని ఏం చేస్తుని? కాపాడుకుంటుని. అంటే ఎంత ఇంపార్టెంట్ థింగ్ చూడండి. విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మీకు 4 పాయింట్లు చెప్పాను. విత్తనంగా ఉన్నప్పుడు నాశనం చేసేయచ్చు విశ్వాసాన్ని, మొక్కగా ఉన్నప్పుడు నాశనం చేసేయచ్చు విశ్వాసాన్ని, నీ విశ్వాసాన్ని మొలకగా ఉన్నప్పుడు కూడా. రెండోది, చెట్టు అయ్యాక కూడా ఏం చేయొచ్చు? నాశనం చేసేయచ్చు. మహావృక్షం అయ్యాక కూడా ఏం చేయొచ్చు? నాశనం చేసేయచ్చు. నాశనం చేసుకోవడానికి నిమిషం పట్టదు, నిలుపుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడద్ది. అర్థమైందా? కట్టడానికి ఎక్కువ టైం పడద్దా, కోల్చడానికి ఎక్కువ టైం పడద్దా? మీరు చెప్పండి, అందరు చెప్పాలి కదా. కట్టడం కష్టం, కోల్చడం సులభం. కట్టడం చాలా కష్టం. ఇప్పుడు మీరున్నారు, ఒక మనిషిని ఆత్మీయంగా కట్టాలని మీకు అప్పగించామనుకోండి, మీ జేజమ్మలు కనబడతారు. ఎందుకంటే ఒక మనిషిని ఆత్మీయంగా నిలబెట్టడం, కట్టడం అంత చిన్న విషయం అయితే కాదు, చాలా కష్టం. అదే ఒకడు బతుకుని నాశనం చేసారా, ఒకడు విశ్వాసాన్ని కూల్చారా, ఒకడు విశ్వాసాన్ని నాశనం చేసి దేవుడు దూరం చేశారా అని నీకు అప్పగించామనుకో, అందులో గురువులు ఉన్నారు నాశనం చేసేయడానికి, లోకమంతా ఉన్నారు వాడి అనుచరులు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? కట్టడం చాలా కష్టం, కోల్చటం చాలా సులభం. ఇది మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. కట్టుకోవడం చాలా కష్టం, కూల్చుకోవడం చాలా చాలా సులభం. మీరైనా సరే మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం చాలా కష్టం, కూల్చేసుకోవడం డెడ్ ఈజీ అంటారు కదా, చాలా తొందరగా టపా కూల్చేసుకోవచ్చు. కాబట్టే పౌలు భక్తుడు అన్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని అపవాదితో విశ్వాసం అనే దీపాన్ని కాపాడుకున్నాను. గాలి వీచినా, వరదలొచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, హింసైన, కరువైన, వస్త్రహీనతైనా, క్షామమైనా, క్షోభైనా, ఏదైనా నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా నీతిని కాపాడుకున్నాను, నా యథార్థతను కాపాడుకున్నాను. పలుమార్లు నన్ను పడగొట్టాలని, దేవునికి దూరం చేయాలని, సన్నిధికి దూరం చేయాలని, సత్యానికి దూరం చేయాలని అపవాది పలుమార్లు ప్రయాసపడ్డాడు. ఎన్నిసార్లు అపవాది ప్రయాసపడినా నేను వాడికి చోటు ఇవ్వలేదు. కొంతమంది సులభంగా ఇచ్చేస్తారు చోటు, సులభంగా, చాలా ఈజీగా, సునాయాసంగా సాతానుకు చోటు ఇచ్చేస్తారు. ఒకసారి సాతానుకు చోటు ఇచ్చామనుకో, అల్లుకుపోతాడు వాడు. అదే చెప్తున్నా, ప్రతి వ్యాధి వెనక ఒక వైరస్ ఉంటే ఆ వైరస్ నీలోకి సింగిల్గానే వస్తుంది. అర్థమైందా? ఎప్పుడైనా ఒక వైరస్ నీలోనికి వచ్చినప్పుడు ఎలా వస్తుంది? సింగిల్గా ఎంటర్ అవుద్ది. సింగిల్గా ఎంటర్ అయ్యి ఏం చేస్తుంది తెలుసా? ఆ లోపలే తన సామ్రాజ్యాన్ని ఏం చేసుకుంటుంది? విస్తరింపజేసుకుంటుంది. అలా నీలో విశ్వాసాన్ని మింగేసి అవిశ్వాసపు సామ్రాజ్యాన్ని కట్టేస్తుంది. తద్వారా నువ్వేమైపోతావు అంటే వీక్ అవుతావు. చూడండి, ఇప్పుడు విశ్వాసానికి సంబంధించి మీరు ఎన్నడూ వినని కొన్ని విషయాలు మీకు జ్ఞప్తికి తీసుకొస్తాను. అంటే మీరు ఎప్పుడు విశ్వాసం అనగానే పాజిటివ్గా వినుంటారు కదా. విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమే, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీరు అనుకున్నది జరిగి తీరుతుంది, మీరు ఆ దిశగా అడుగులు వేయగలరు, మీరు సాధించగలరు. ఇలాంటి మాటలు మనం చాలా సందర్భాల్లో విన్నాం.
కానీ మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం పుట్టడం ఎంత ముఖ్యమో విశ్వాసాన్ని కాపాడుకోవటం అంతకంటే ముఖ్యం. ఇప్పుడు బంగారం సంపాదించడం కష్టంగా ఉందా, బంగారాన్ని కాపాడుకోవటం కష్టంగా ఉందా? సంపాదించడానికి ఒక్కరోజు చాలు, డబ్బులుంటే ఆ రోజు వెళ్ళి ఏం చేస్తాం, కొనుక్కొచ్చేస్తాం. కాపాడుకోవటానికి జీవితం అంతా మార్కెట్లో కొంగు కప్పుకు తిరగాలి. వీళ్ళు ముందే చెప్తారు దొంగోడికి, ఎంత సుట్టేసుకుందంటే దాని అర్థం ఏంటి, ఆ లోపల గట్టుకుందనమాట. మరి అంతే కదా. కొంతమంది ఉండి బ్యాగ్ ఇదిగో ఇలా పెట్టేసి అలా చూసుకుంటూ ఇలా చూసుకుంటూ నడుతుంటారు. దొంగోడికి అర్థమైపోద్ది బ్యాగులో డబ్బులు ఉన్నాయి, అందుకే ఎంత జాగ్రత్తగా లేకపోతే ఎలా పోదును కదా అనుకుంటాడు. నార్మల్గా నడిచిపోవచ్చు, ఏం పర్లేదు, కొంచెం గట్టిగా పట్టుకుని. అలా కాదు మనోళ్ళు, డబ్బు ఉన్నానగానే ఇంత చంకలో పెట్టేసి ఇలా గట్టిగా పట్టేసుకుని ఇలా చూసుకుంటూ తెలిసిపోద్ది కదా వాడికి. ఓహో మంచిగానే దిట్టంగా ఉందన్నమాట, కొట్టేయచ్చనమాట. ఇప్పుడు వీళ్ళ మీద దాడి చేయాలని ఏదో సిగ్నల్ ఇచ్చినట్టు ఉంది అది, రా బాబు మా బ్యాగు కొట్టేయని. సో ఏదైనా సరే సంపాదించడం సులభమే, కానీ దాన్ని కాపాడుకోవడానికి జీవితం పడుద్ది. ఇప్పుడు ఒక నెక్లెస్ చేయించుకోవడం పెద్ద గొప్ప కాదు. ఆ చీటీలు కట్టు, ఈ చీటీలు కట్టు, ఆ డబ్బులు పోగేసి ఈ డబ్బులు పోగేసి నెక్లెస్ చేయించేసుకున్నారు. కానీ దాన్ని ఎంతకాలం కాపాడాలి చెప్పండి, ఎంతకాలం కాపాడాలి? చచ్చేదాకా కాపాడాలి. దానికో మళ్ళీ పెద్ద గాడ్రేజ్ బీరువా, దాంట్లో మళ్ళీ సీక్రెట్ లాకర్లు, దానికి మళ్ళీ పెట్లు, అందులో పెట్టి 33 తాళాలేసి, నెంబర్ తాళాలేసి, ఈ మధ్య అయితే నెంబర్లో లాకులు మామూలు లాకులు కాదు, ఇన్ని లాకులేసి ఇంత నానా హైరాణ పడాలి. కొనడానికి ఒక రోజు పట్టలేదు, అలాగ వెళ్ళారు గుండాయిన దగ్గరికి కొనుక్కు తెచ్చేసుకున్నారు. అంటే గుండాయిన దగ్గర కొనమని కాస్తుమ్మా, మీకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. అలా వెళ్ళారు, ఏం చేశారు, కొనుక్కున్నారు, ఏం చేశారు, తెచ్చేసుకున్నారు కదా. అలా వెళ్ళి కొనుక్కు తెచ్చేసుకున్న దాన్ని కాపాడుకోవటానికి మాత్రం ఎంత టైం పడుతుంది? అబ్బో జీవితం అంతా పడుతుంది. విశ్వాసం కూడా అలాంటిదే. బంగారము కంటే, అంటే సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసం. కాబట్టి దాన్ని ఎలా కాపాడుకోవాలి, కాపాడుకోపోతే ఏమైపోద్ది చూడండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. ఆయన ఏమన్నాడండి అక్కడ, పదప్రయోగం చూడండి, ఏమన్నాడు? మత్తయి సువార్త 8వ అధ్యాయం 26లో ఏమని వ్రాయబడింది? అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పాడట. ఏ విశ్వాసం అంటే వీళ్ళదే? ఏ విశ్వాసం వీళ్ళదే? అల్పం. అంటే బాగా అల్పంగా ఉందండి అంటారు కదా. బాగా అల్పంగా ఉంటే స్టేజ్ ఏమైపోద్దట, ఇరిగిపోద్దట. ఒకసారి అలాగే మీటింగ్ పెట్టి 30 మంది ఎక్కేసారు పైకి, ఫోటో అంటాను, అదేమో ఊగుతుంది. అరే నాయన ఇప్పుడు దిక్కపోతే మీరు మనందరం భూమిలో ఉంటాం, కింద ఏ కర్ర ఎవడికి గుచ్చుకుపోద్దో తెలియదు, దయచేసి దిగండ్రా నాయన అని చెప్పి దింపేశారు. అప్పుడు వరుసగా ఎక్కేస్తున్నారు స్టేజ్ అందరూ. అదే రాతి స్టేజ్ అని నిలబడడానికి చెక్కలతో వేసింది, ఏమైపోతుంది, కురుంగిపోయి ఇడిగిపోద్ది. మన ఎవరో రాజకీయ నాయకుడు అలాగే పడిపోయాడు, స్టేజ్ ఇరిగిపోయి. సో అల్పంగా ఉంటే నిలబడదు, పడిపోద్ది. అల్పంగా ఉంటే పడిపోద్ది. అంటే విశ్వాసంలో కూడా అల్ప విశ్వాసం ఉంటుందా అంటే ఉంది. అంటే స్ట్రాంగ్ బిల్డింగు తోస్తే పడిపోయే బిల్డింగ్ ఉండదా? బ్రిడ్జిలే కూలిపోయి, మన ఇంజనీర్లు కట్టిన బ్రిడ్జిలు ఎందుకు కూలిపోయి అంటారు? మొన్న మధ్య అనకాపల్లి దగ్గర ఎక్కడో ఒక ఫ్లైఓవర్ కూలిపోయింది, మొన్న మధ్య హైదరాబాద్లో ఎక్కడో ఒక ఫ్లైఓవర్ కూలిపోయింది. ఇవన్నీ కూలిపోయి కింద ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? చచ్చిపోయారు. అసలు చచ్చిపోవడానికి కారణం ఏంటి? నాణ్యతాలోపం. అంటే స్ట్రాంగ్గా ఆ బిల్డింగ్ని కట్టలేదు. స్ట్రాంగ్గా కట్టలేదు కాబట్టి అది అల్పమైనది. అల్పంగా కట్టుకున్నది ఎప్పుడైనా పడిపోద్ది. దానికోసం మీరు బెంగపెట్టుకోకండి, బాధపడకండి. అవి ఉండవు. అవి నువ్వు ఎంత ట్రై చేసినా ఆ విశ్వాసాలు ఏమవ్వవు, నిలబడవు. అది ఏ విశ్వాసం? అది అల్పం. అది నిలకడలేనిది, అల్పమైంది. అది ఇంకా అది పడిపోద్ది, అది ఉండదు. అది నువ్వు ఎంతసేపు చూసినా, ఏం పోగొట్టి చూసినా, ఏం పొగట్టినా అది ఆగదు, అది పడిపోద్ది. దాన్ని ఏమన్నాడంటే అల్ప విశ్వాసం. దాంట్లో భయం కూడా తోడవుతుందట. అల్ప విశ్వాసానికి ఏం తోడవుతుందట? భయం. అందుకే అన్నాడు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడ్డారు? చూసారా, విశ్వాసులారా ఎందుకు భయపడ్డారని ఎక్కడ ఉందటి? ఉందా? లేదు. భయము లేదు అన్నాడు. విశ్వాసికి ఏమి లేదు? భయం లేదు. విశ్వాసికి భయం లేదు. అల్ప విశ్వాసికి ఏముంది? భయం ఉంది. చూడండి, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడ్డారు? అది అక్కడ క్వశ్చన్. మీరు ఎందుకు భయపడ్డారు? అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడ్డారు? ఆయన ఉండగా భయపడుతున్నారు వీళ్ళు.
ఆయన కూడా ఎక్కడున్నాడు? దోనిలోనే ఉన్నాడు, అదే దోనిలో ఉన్నాడు. ఆయన కూడా అదే దోనిలో ఉన్నాడు. కానీ అదే దోనిలో ఉండగా వీళ్ళు ఏమవుతున్నారట? భయపడుతున్నారట. ఎవరైనా అసలు ఆయన ఆ దోనిలో ఉండగా భయపడతారా? యేసు ప్రభు ఆ దోనిలో ఉండగా భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ వీళ్ళకి ఆయన మీద నమ్మకం లేదు. ఆయన మీద నమ్మకం ఉంటే యేసు ప్రభు కూడా ఇదే దోనిలో ఉన్నాడు కదా, నాకేంటి భయం అనుకునేవారు వాళ్ళు. సెన్సెట్ మీద దయ్యం, నాకేంటి భయం కాదు. యేసు ప్రభు ఆ భయం ఇచ్చాడు కదా, నాకేంటి భయం అనాలి. అంతేనా? యేసు ప్రభు నాకు అభయం ఇచ్చాడు, నాకేటి భయం. అలా కాకుండా సెన్సెట్ మీద దయ్యం, నాకేటి భయం. అసలు ఈ స్లోగన్ పుట్టిందే భయం ఉన్నోళ్ళకి. అర్థమైందా? ఆడు ఎవడనుకుంటున్నారు ఆ స్లోగన్ చదివేవాడు? భయం వేసినోడు చదువుకుంటూ పోతాడు. అది భయం వేసినోడికి ఏ చదువు అక్కర్లేదు, నవ్వుకుంటూ మౌనంగా పోతాడు. ఈ పిరికోడే పాటలు పాడుకుంటూ చీకట్లో పాటలు పాడుతుంటారు చూసారు కొంతమంది. అంటే పాట పాడడం అంటే ఎందుకు అనుకుంటున్నారు? ఏదో కొంచెం ధైర్యం కోసం ఆడిపోయాడు కనబడుతుంది. నేను ఉన్నానరా బాబు అని దొంగోళ్ళకి వెనకడ చేయడం. అది వాళ్ళు నిజంగా నువ్వు ఆ దొంగోడు ఎవడని వెయిట్ చేయడానికి నీ పాట విని వస్తాడు నీ దగ్గరికి. ఆ చీకట్లో మౌనంగా పోయామనుకో ఆడికి తెలదు. పోనీ ఎవడో అనుకుని వదిలేస్తాడు, లేదు సౌండ్ లేదని వదిలేచ్చు. ఆ ఛాన్స్ ఉంది. పాట పాడడం వల్ల ఉన్న ఛాన్స్ కూడా ఏమైంది? ఊడిపోయింది. అది మన వాళ్ళు తెలివి తెల్లారినట్టు ఉంటుంది. ఒక్కోసారి ఓ పాటలు పాడుకుంటూ పోతుంటారట చీకట్లో. సో ఏదేమైనా సరే భయపడే అవకాశం లేదట. యేసుప్రభు ఉన్నాడట, కానీ వీళ్ళు ఏమయ్యారట? భయపడ్డారట. దానికి కారణం అల్ప విశ్వాసం. మీ జీవితాల్లో కూడా ఒక్కోసారి భయపడుతుంటారు. ఎందుకు? ప్రార్థన ఉంటుంది, విశ్వాసంలో వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది, కానీ భయం ఉంటుంది. అంటే యేసుప్రభు మీతో ఉన్నా కూడా మీరు స్ట్రాంగ్ బిల్డింగ్ కట్టుకోలేకపోయారు కాబట్టి మీకు ఏమొస్తుంది? భయం వస్తుంది. ఒకవేళ మీరు స్ట్రాంగ్ బిల్డింగ్ కట్టుకున్నారనుకోండి, మీకు ఏం రాదు? భయం రాదు. ఎందుకు భయపడాలి? నేను ఆయన ఉన్నాడు కదా, ఆయన నాతోనే ఉన్నాడు కదా. మునిగిపోతే అందరం మునిగిపోతాం, ఆయన మునిగిపోతాడు. మునిగిపోతే నాతో పాటు ఎవరవుతారు? ఆయన కూడా మునిగిపోతాడు. ఆయన మునిగిపోవడం ఇంకేమైనా ఉందా? ఆయనతో పాటు తిరుగుతున్నాం కాబట్టి ఆయన కాపాడుకుంటాడు. మనం మునిగిపోవాల్సిన పని లేదు. ఇది శిష్యులు ఆలోచించవలసినటువంటి విధానం. కానీ వాళ్ళు అలాగ ఆలోచించలేకపోయారు. అందుకన్నాడు, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడ్డారు? అంటే విశ్వాసం అల్పం అయిపోవడం కూడా ఉంటుంది, అది భయాన్ని పుట్టిస్తుంది. మత్తయి సువార్త 14:28 కూడా వ్యక్తిగతంగా చూడండి. మత్తయి సువార్త 14:28 పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, గాలిని చూచి భయపడ్డాడు. ఇంకా విశ్వాసం లేనివాడు దేన్ని చూసైనా భయపడతాడు. గాలేటి? అగ్ని చూసి భయపడతాడు, దేన్ని చూసైనా భయపడతాడు, పావుని చూసి భయపడతాడు, మనిషిని చూసి భయపడతాడు, అన్నింటిని చూసి భయపడతానే ఉంటాడు. ఇంకా ఎందుకు ఇతను ఇంతలా భయపడుతున్నాడు? ప్రతిదానికి, రోగానికి భయపడతాడు, కరువుకు భయపడతాడు, చిన్న చిన్న సమస్యలు వస్తే భయపడతాడు, ఉద్యోగం పోతే భయపడతాడు, వ్యాపారంలో నష్టం వస్తే భయపడతాడు, అనుకున్నది జరగకపోతే భయపడతాడు, పరీక్షలో ఫెయిల్ అయితే భయపడతాడు, ఇక అన్నిటికీ భయపడతాడు. కానీ గుర్తుపెట్టుకో, ఈ జీవితంలో ఏం జరిగినా అది ఫుల్ స్టాప్ అయితే కాదు, జస్ట్ కామా మాత్రమే. దాని తర్వాత ఇంకా లైఫ్ ఏముంది? కంటిన్యూ అవుతుంది. ఇక్కడతో అయిపోయింది అనుకునేవాడు మూర్ఖుడు. ఇంకా చాలా ఉందని తెలుసుకున్నవాడే జ్ఞానవంతుడు. కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, శోధన వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, ఏం వచ్చినా రాని దాని తర్వాత మరలా చిగురించే స్థితి రాబోతుంది. అవన్నీ కొంతకాలం ఉంటాయి, వెళ్ళిపోతాయి. నీ లైఫ్ అయితే ఆగిపోదు, అది నడుస్తూనే ఉంటుంది, అది నడుస్తూనే ఉంటుంది. నడిపిస్తాడు ఆయన, నడిపిస్తాడు. ఈయన నువ్వే అయితే రావడానికి అవకాశం ఏంటంటే రా అన్నాడు, వచ్చాడు. కానీ గాలికి భయపడ్డాడట. దేనికి? గాలికి. మీ జీవితంలో కూడా పనికి మాలిన వాటికి భయపడుతుంటారు చూసారు అప్పుడప్పుడు. పనికి మాలిన వాటికి, అవి అసలు నిజానికి ప్రయోజనం లేనివి అయినా భయపడతారు, వ్యర్థమైనవి అయినా కూడా భయపడతారు, అవి మనల్ని ఏమి చేయలేవు అయినా కూడా భయపడతారు. పనికి మాలిన విషయాలకు భయపడుతుంటారు, ఏదో అయిపోద్దని. అసలు భయం కంటే కూడా ప్రమాదకరమైంది ఊహ. ఎక్కువ మంది ఊహించుకుని భయపడుతుంటారు. అది ఇంకా జరగదు, జరిగిపోద్దేమో, అది ఇంకా అవ్వదు, అయిపోద్దేమో, ఏ నష్టం రాదు, నష్టం వచ్చేస్తుందేమో, ఇంకా పడిపోలేదు, పడిపోతానేమో, ఇంకా కూలిపోలేదు, కూలిపోద్దేమో. చూసారా? ఇలాంటి భయాలు మనిషి హృదయం
నిండా పేరుకుపోయినప్పుడు గాలికి కూడా భయపడతాడట. అందుకే అల్ప విశ్వాసం దేన్ని పుట్టిస్తుందమ్మా? భయాన్ని పుట్టిస్తుంది. అందుకే విశ్వాసం ఎప్పుడు అల్పంగా ఉండడానికి వీలు లేదు. విశ్వాసం ఇప్పుడు ఎలా ఉండాలి? బీ స్ట్రాంగ్. స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత దీవెన వస్తుంది నీ దగ్గరికి. ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత నమ్ముతాడు నిన్ను ఆయన, అంత పని అప్పగిస్తాడు నీకు, అంత ఆశీర్వాదం ఇస్తాడు నీకు, అంత శక్తి సామర్థ్యాలు నీకు కలుగజేస్తాడు. ఎంత విశ్వాసంగా ఉంటే అంత డెవలప్ అవుతావు, ఎంత విశ్వాసంగా ఉంటే అంత ఎత్తుకెళ్తావు, ఎంత విశ్వాసంగా ఉంటే అంత ఉన్నత స్థాయిని అధిరోహిస్తావు, అన్ని జయాలు పొందగలుగుతావు, అన్ని విజయాలు నీ సొంతం అవుతాయి. చిన్నదనుకో, ఒక విశ్వాసం అనేది చాలా గొప్పది, చాలా గొప్పది. అది ఉండి గొప్ప కార్యాలు సాధించిన వాళ్ళు ఎందరో 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 మనకు బైబిల్ చరిత్రలో కనబడతారు. విశ్వాస వీరులు అన్నాం వాళ్ళనే. ఏ వీరులు? విశ్వాస వీరులు. కాబట్టి విశ్వాసంలో అల్పం ఉంది అనేది మనకు అర్థమైపోయిందా? అర్థమైందా లేదా? ఇదొక వ్యాధి. అల్ప విశ్వాసం అనేది ఒక వ్యాధి. పుట్టడం ముఖ్యం కాదు, పుట్టిన దాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యం ఆలోచించండి మీరు. ఇదొక వ్యాధి. తర్వాత మరో వ్యాధి చూద్దాం విశ్వాసానికి సంబంధించి. రోమాపత్రిక 4వ అధ్యాయము, రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నీ సంతానము ఇలా ఉండునని చెప్పిన దాన్ని బట్టి ఆయన అనేక జనాలకు తండ్రగునట్లు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడట నిరీక్షణ కలిగి నమ్మాడట. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడట దేన్ని నమ్మాడట? నిరీక్షణ కలిగి నమ్మాడట. నిరీక్షణ కలిగి నమ్మాడు. నువ్వు నమ్మాలి, ఇది జరగబోతుంది, ఇది జరుగునుగాక, అవునుగాక, ఈ స్థితికి నేను వెళ్ళబోతున్నాను, ఈ స్థితికి దేవుడు నన్ను నడిపించబోతున్నాడు, ఇది నేను సొంతం చేసుకోబోతున్నాను, ఈ విధంగా నేను ఎదగబోతున్నాను, ఈ స్థాయికి నేను వెళ్ళబోతున్నాను, ఇది సత్యం, ఇది జరుగునుగాక అని మీరు అందరు నమ్మాలి. ముందు నమ్మాలి. నిరీక్షణకు ఆధారమే లేదు, అప్పుడేం కనబడవు, అయినా నమ్మాలి. అప్పటికేమీ లేదు అక్కడ, అయినా నమ్మాలి. ఒక బీడు భూమిని చూసి ఇక్కడ ఒక అద్భుతమైన తోట తయారు కాబోతుందని నమ్మినవాడు విశ్వాసి. అర్థమైందా నా మాట మీకు? ఒక బీడు భూమిని చూసి ఇక్కడ ఒక అద్భుతమైన తోట, ఫలభరితమైన తోట ఇక్కడ రాబోతుంది అని నమ్మేవాడు నిజమైన విశ్వాసి. అది విశ్వాసం అంటే ఆ స్థాయిలో ఉండాలి విశ్వాసం. నేను గెలవబోతున్నానని నమ్మినవాడు గెలుస్తాడు. నేనెక్కడ గెలుస్తానండి, ఇంకిడి గెలవడు, ఇప్పుడు ఈ జన్మకు గెలవడాడు. నేను ముందే అడ్డుకట్టలు వేసాడు. మీ ఆలోచనలే మీకు సహకరించట్లేదు, ఇక మీకు దేవుడు ఏమి సహకరిస్తాడు? మీకు మీరే సహకరించుకోవట్లేదు, ఇక దేవుని సహకారం ఏమి లభిస్తుంది? మీకు లభించదు. కాబట్టి చూడండి జాగ్రత్తగా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. విశ్వాసంలో కూడా ఏముందట? బలహీనత ఉందట. శరీరానికి బలహీనత ఉందా లేదా? ఈరోజు దిట్టంగా ఉన్నారు, రేపు మంచం ఎక్కారంటే అర్థం ఏంటి? ఏమైందమ్మా? రాలేదే అమ్మా, బలహీనంగా ఉందండి. ఏమ్మా? కాళ్ళు నొప్పి వస్తున్నాయండి. చేతులు అవి కూడా నొప్పి వస్తున్నాయండి. శరీరం లేవని అంటుందండి. మరి ఏం చేయమంటుంది? పడుకోమంటుందండి. రెస్ట్లో ఉన్నానండి. అంటే ఏమయ్యాను? బలహీనపడ్డాను. శరీరం బలహీనపడడం కాదు ఇక్కడ. ఏం బలహీనపడాలట? విశ్వాసం కూడా బలహీనపడద్దట. కానీ ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, అదృష్టవశాత్తు అబ్రహాములో ఆ బలహీనత లేదని చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందా? విశ్వాసమందు అతడు ఏం కాలేదు? బలహీనుడు కాలేదు. కానీ బలహీనులైన వారు ఉన్నారా లేదా? అబ్బో, బోలెడంతమంది ఉన్నారు గ్రంథ చరిత్రలో. బైబిల్ గ్రంథ చరిత్రలో బలహీనమైన విశ్వాసము కలిగిన వారు కోకొల్లలు. అందుకే విశ్వాసమందు బలహీనత ఉండడానికి వీరలేదు. అందుకే రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు మనం ఒకటి చదువుతాం, మీలో కొందరు బలహీనులు. ఎందులో? రోగులు నిద్రిస్తున్నారు. ఎందులో బలహీనత? విశ్వాసంలో బలహీనత. ఆ బలహీనత దేని వైపు తీసుకెళ్తుంది? విశ్వాసంలో రోగం ముదిరిపోయేలా చేస్తుంది. కాసేపటికి ఏమవుతావు? విశ్వాసంలో చచ్చిపోతావు. అది కూడా చెప్తాను ఇప్పుడు మీకు. ఇవన్నీ ముందు రోగాలు, చిన్న రోగాలు. ఈ పెద్ద రోగాలు అవుతాయి. ఈ చిన్న రోగాలు కాసేపటికి ఏమవుతాయి? పెద్ద రోగాలు అవుతాయి. ఏంటట? విశ్వాసమందు ఏం కాలేదట ఇక్కడ భక్తుడు?
బలహీనుడు కాలేదట. కానీ కొరింథీ పత్రికలో చెప్తున్నాడు, బలహీనులు, మీలో కొందరు బలహీనులు, మీలో కొందరు రోగులు, మీలో కొందరు నిద్రిస్తున్నారు. ఆ బలహీనత, విశ్వాసం విషయంలో బలహీనత రానివ్వకూడదు. చాలా స్ట్రాంగ్గా ఉండాలి విశ్వాసం. రోజు రోజుకి విశ్వాసం ఏమవ్వాలి? స్ట్రాంగ్ అవ్వాలి. బలహీనత కుదరదు. బలహీనత ఉంటే అది వర్తబుల్ కాదు. బలహీనత ఉంటే దానికి విలువ లేదు. బలహీనత ఉంటే దానివల్ల ఏ కార్యాలు జరగవు నీ జీవితంలో. నిజం చెప్తున్నా, ఏమి జరగవు. నువ్వు వట్టివాడవు, వట్టిదానమైపోతావు. వట్టివాడవైపోతావు బలహీనత ఉంటే. కాబట్టి బలహీనత లేని స్థాయికి నువ్వు ఎదగాలి. బలహీన పడని స్థాయికి నువ్వు ఎదగాలి. అలాంటి విశ్వాసం నీ సొంతం కావాలి. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి కూర్చున్నాడు. ఆయన మనలాంటి మనిషే. ఆయన ఏం పరలోకం నుంచి దిగిరాలేదు స్పెషల్గా. మనలాంటి వాడే అబ్రహాం కూడా. కానీ విశ్వాసం విషయంలో మంచి స్ట్రాంగ్ బిల్డింగ్ కట్టేశాడు. అలాంటి బిల్డింగ్ నువ్వు కట్టు. నీలో రోజుకి పాజిటివ్ ఎనర్జీ విపరీతంగా పెరిగిపోద్ది. నీకు ఎంత పాజిటివ్ ఎనర్జీ పెరిగితే అంత శక్తివంతంగా ప్రభు కోసం పనిచేయి. వెనకాడవి, ఇంకా అసలు వెనుదిరిగి చూడవు. ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఎలా ఉండమన్నాడు? ఆసక్తి. ఎప్పుడు వస్తుంది ఆసక్తి? నేను దేవుని పని చెయ్యాలి, ఇది నా బాధ్యత. అరే, నేను దేవుని పని చేస్తే నష్టపోతానేమో, నేను దేవుని పని చేస్తే లాస్ అయిపోతానేమో, నేను దేవునికి ఇస్తే నష్టపోతానేమో అనుకునేవాడికి అసలు ధైర్యమే లేదు. కానీ నేను దేవుని పని చేస్తే ఆయన నా పని చేస్తాడు. నేను దేవుని కార్యాల మీద నిమగ్నమైతే ఆయన నా కార్యాల మీద నిమగ్నమవుతాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నేను వెతికితే నాకు సమస్తాన్ని ఆయన సమకూర్చి పెడతాడు. ఆయన నన్ను విడువడు, ఎడబాయడు. ఆయన కోసం కష్టపడిన వారిని మరిచిపోయేవాడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు. అందుకే ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇది విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణం. ఒక బలహీనుడు, ఒక అవిశ్వాసం అనుకుంటాడు, అబ్బే మనకి ఎందుకులేండి, వాళ్ళు పడతారండి, మనకి ఎందుకులేండి, వాళ్ళు చూసుకుంటారండి, మనకి ఎందుకులేండి, మనం ఇలాంటి వాటిలో పాలిభాగం తీసుకోకూడదు. చాలామంది ఉంటారు అలాగా. ఇప్పుడు ఎన్ని వాక్యాలు విన్నా, ఎంతగా దేవుని మాటలు ప్రేరేపించినా, ఎంతగా దేవుని వాక్య శక్తి ఆవరించి వాళ్ళను ఆలోచింపజేసినా, వాళ్ళు దేవునికి వాళ్ళ హృదయాలలో చోటివ్వరు. సరికదా, ఇంకా తెలిసి కూడా దాన్ని దూరం పెడుతుంటారు. ఉంటారు లేదా అలాంటి వాళ్ళు? చాలామంది ఉంటారు. విశ్వాస యాత్రలో బలహీనత అల్పమైనది చోటు చేసుకుంటే ఇలాంటి రోగాలు వస్తాయి. అందరూ దేవుని పని చేస్తుంటారు, వీడు ఒక్కడు పక్క పోతుంటాడు. అందరు కష్టపడుతుంటారు, వీడు ఒక్కడు చెయ్యి ముంచడు. అందరూ శ్రమ పడుతుంటారు, వీడు మాత్రం సపోర్టు చేయడు. అందరూ పాటు పడుతుంటారు, నాకెందుకు లేవాలి, అందరూ పడతారు, మనం వెళ్ళి కూర్చున్నాము వచ్చేసాము అనుకుంటాడు. ఇలాంటి వాళ్ళు చాలా 100 మందిలో ఒకడైనా ఉంటాడు ఇలాంటి రోగి. 100 మందిలో కనీసం ఒకడైనా ఉంటాడు ఈ రోగి. ఈ రోగం ఎలా వచ్చింది? మనకెందుకు, మనకు అవసరమా? దేవుడు కూడా అలా అనుకుంటే అంతే కదా. నువ్వేం విత్తావో ఆ పంట కదా వస్తావు. నీ ఆసక్తిని బట్టి నీకు ఆశీర్వాదం. ఆసక్తి లేని వాడికి కలిగినది కూడా ఏమవుద్దట? తీసివేయబడద్దు కదా. నీకు దైవాశీర్వాదం ఎలా ఉంటుంది? అప్పుడు దైవ దీవెన ఎలా ఉంటుంది నీ మీద? నాకు ఎందుకు అనుకున్నావు? ఆ స్వభావం వచ్చింది నీలో. నాకు సంబంధం ఏంటి అనుకున్నావు? నువ్వు నేనెందుకు చేయాలనుకున్నావు? నాకు ప్రయోజనం ఏంటని ఆలోచించావు. ఇన్ని నీచమైన ఆలోచనలు నీలో గూడు కట్టుకుపోయినప్పుడు నీకు దేవుని పని, విశ్వాసం, ఆయన కార్యాభివృద్ధి కొరకు నేను ముందుకెళ్ళాలి, నా వంతు పాత్ర నేను పోషించాలి, నేను కూడా ఒక మంచి సహకారిగా ఉండాలి, నేను కూడా దేవుని కార్యాభివృద్ధిలో కష్టపడాలి, నా వంతు పాత్ర పోషిస్తూ మునుముందుకు నడిపించాలి. ఎందుకంటే ఈ సత్య వాక్య వ్యాప్తిలో నాకు కూడా దేవుడు భాగం కల్పించాడు, నేను కూడా ఆయన పనివాడనే, పనిదాననే అనే భావన నీకు ఎప్పుడు కలుగుతుందంటే నీలో విశ్వాసం వృద్ధి పొందుతున్నప్పుడు ఈ లక్షణాలు కనబడతాయి నీలో. లేదు, అల్పమైనది, బలహీనమైనది నీలోకి వస్తున్నప్పుడు మనకెందుకులే ఎవడొకడు పడతాడు అనుకుంటాం. అందరూ కష్టపడితే, అందరూ శ్రమ పడితే మనం ఏ కార్యాన్నైనా ఎలా చేసేయచ్చు? సులభంగా చేసేయచ్చు. 100 మంది ఉన్న ఒక పని కష్టం అవుతుందంటే దాని అర్థం ఏంటి? 100 మందిలో 10 మందే పనికి సహకరించేవాళ్ళు, ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. మిగిలిన 90 మంది దొంగలు అనమాట. ఈ 90 మంది పట్టించుకోరు. వెళ్ళామా, వచ్చామా, పోయామా, మనకెందుకు అనే స్వభావం. దేవుడు కూడా వాళ్ళ మీద దృష్టి పెట్టడు. నిజం, దృష్టి పెట్టడు. ఎందుకు దృష్టి పెట్టడంటే నీకు లేదు, ఆసక్తి లేదు. నీకు ఆసక్తి లేదు, నీకు అసలు శ్రద్ధ లేదు, భయం లేదు, భక్తి లేదు నీకు. నువ్వెందుకు అనే ప్రశ్న వస్తే ఏదో అలా ఉన్నాను అన్నట్టు ఉంటావు.
ఏం చేస్తావు నువ్వు? ఏమి చెయ్యు. ఎందుకు వస్తావు ఏమో తెలీదు. ఏం వింటావు? విని చావో. ఎన్ని సంవత్సరాలు ఎలా గడుపుతావు అంటే అంతే, ఇంక ఈ జీవితం ఇంతే, ఈ బతుకింతే. అల్ప విశ్వాసం. ఒక అల్ప విశ్వాసి తాను నష్టపోతాడు, తనతో పాటు తన వారిని అందరిని కూడా ఏం చేస్తాడు? నష్టపోయేలా చేస్తాడు. ఒక బలహీనుడు వాడు బలహీనపడతాడు, తనతో పాటు బలంగా ఉన్న వారిని కూడా ఏం చేద్దామని చూస్తాడు? వెనక్కి లాక్కుపోదామని చూస్తాడు. ఇలాంటి దుర్మార్గపు స్వభావం సాతాను మీలో పుట్టించకుండా జాగ్రత్త వహించాలి. అందుకే అల్పమైన విశ్వాసం. రెండోది బలహీనమైన విశ్వాసం. బలహీనమైన విశ్వాసం. ఒక కార్యం జరిగించడానికి మనం ముందుకెళ్ళామంటే తద్వారా దేవుని మేలులు మనం పొందుకుంటాం. అది నమ్మాలి. ప్రభు కొరకు బ్రతికి నష్టపోయిన వాడంటూ ప్రపంచంలో ఎవడు లేడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఏమై ఉండమని వాక్యం చదివించింది. ఆసక్తులై ఉండండి. దేవుని పని అంటే వెనక్కి తీకండి, చెయ్యి ముందుకే పెట్టండి. దానివల్ల మీరేం నష్టపోరు. ఏదో రూపంలో ఆయన మళ్ళీ మీకు దాన్ని ఏం చేస్తాడు? తిరిగి ఇచ్చేస్తాడు. ఇది అనుభవాలలో చెప్పవలసిన సాక్ష్యం. ఇది ఒకడు ఎవడైతే దేవునిలో నిమగ్నమై ఉన్నాడో, దేవుని పని కొరకు కష్టపడుతున్నాడో, వాడు నష్టపోయినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. నష్టపోడు కూడా. ఎందుకంటే ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మనిషి మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడు నువ్వు చేసిన దాన్ని. మనిషి పెడితే పెళ్లి కోరతాడు, లేకపోతే చావు కోరతాడు. అది మనిషి నైజం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు అలా కాదు. నువ్వు మంచి హృదయంతో ఆయనలో ఉన్నావా? మంచి హృదయంతో ఆయన కోసం కష్టపడ్డావా? మంచి హృదయంతో ఆయన కోసం శ్రమపడ్డావా? మంచి హృదయంతో నిలబడ్డావా? ఖచ్చితంగా నీ విషయంలో ఆయన ముందే ఉంటాడు తప్ప వెనక్కి వెళ్ళడు. నువ్వు చేసిన దానిని మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. నీకు ఇంకా సహాయం చేస్తాడు. తగిన కాలమందు నువ్వు పంట కోస్తావు అన్నాడు గ్రంథంలో. ఏ కాలమందు? తగిన కాలమందు నువ్వేం చేస్తావట? పంట కోస్తావు అన్నాడు. పంట కోస్తావు. నువ్వు విత్తావా? నీతి క్రియలు విత్తావా? సత్కార్యాలకు విత్తావా? యథార్థమైన వాటికి విత్తావా? నీ ప్రతి విత్తనానికి తగిన కాలమందు నువ్వేం కోస్తావు? పంట కోస్తావు. అందుకే దేవుని పని అంటే పారిపోకూడదు, ముందుకు రావాలి. దేవుని పనిలో లాభాలు వెతుక్కోకూడదు. ఇది చేస్తే నాకు ఎంత వస్తుంది, ఇది నాకు చేస్తే నాకు ఏమిస్తారు, ఇది చేస్తే నాకు ఏం ఉపయోగం, ఇలాంటి దరిద్రపు ఆలోచన దేవుడి దగ్గర ఉండకూడదు. లోకం దగ్గర పెట్టుకో. అది లోకంతో చేయి వ్యాపారం, లోకం దగ్గర చేయి ఉద్యోగం, లోకం దగ్గర ఆశించు. కానీ దేవుని దగ్గర ఇంకా అలా ఆశించకూడదు, తప్పది. దేవుడి దగ్గర నువ్వు యథార్థంగా ఉండు. ఎందుకంటే ప్రాణమే ఆయనది, ఊపిరే ఆయనది, బ్రతుకే ఆయనది. ఎంత ఉంటే మాత్రం మనల్ని ఎవరు కాపాడగలరు? మొన్న ఎవరో ఎమ్మెల్యే గారు 3 నెలలు అయిందటంతే ఆవిడ గెలిచి. పాపం అసలు ఆవిడ ఎక్సెల్ 6 కార్ ఎందుకు ఎక్కిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. రేటింగ్ చాలా తక్కువ. అది 3 రేటింగ్ ఎంత ఉందో, 3 స్టార్ రేటింగ్. అది ఆవిడ ఏ ఫార్చునర్లోనే వెళ్ళుంటే కొంచెం బలంగా ఉండేది. ఆ స్థాయి ఉంది వాళ్ళకి. అయినా కూడా మరి ఆ టైంకి ఇంకా మరణం ముంచుకొచ్చేసింది, మృత్యు. అంతే ఆ కారు ఎక్కింది ఎక్సెల్ 6, అంతే పోయింది, గట్టి కొట్టింది యాక్సిడెంట్లో. ఒకవేళ అంతకంటే భయంకరమైన యాక్సిడెంట్లు అయి బతికినోళ్ళు లేరా? ఎందుకు లేరు? బోలెడంతమంది ఉన్నారు. ఇంకంతే. టైం అయిపోతే నీ ఆస్తి, నీ పదవి, నీ అంతస్తు ఏది నిన్ను కాపాడలేదు. ఆయన కృప ఉండాలి, ఆయన కరుణ ఉండాలి, ఆయన దయ ఉండాలి. లేకపోతే మన వల్ల అవుతుందా? మనకి ఏం తెలిసి ఏం జరుగుతుందో లోపల బయట? అదంతా మన చేతుల్లో ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుని దయ, దేవుని కృప ఉండకపోతే మనం ఒక రోజు దాటలేం. రోజు వరకు ఎందుకు, ఒక గంట దాటలేం, గంటను దాటలేం, నెక్స్ట్ మినిట్ దాటలేం. అది మన జీవితం. కాబట్టి ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉండకూడదు. కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో ఎవరు నిలబడతారో వాళ్ళు గొప్ప స్థితికి ఎదుగుతారు. భేద విధవరాలు చూడండి, ఏం ఆశించి 2 కాసులు వేసింది? ఏం ఆశించిందండి? అదే కదా పాటలో రాశాం. ఇప్పటివరకు క్రైస్తవ ప్రపంచ చరిత్రలో లేదు కదా పాట, భేద విధవరాల మీద పాట. మొట్టమొదట మనమే రాశాం. ఎందుకంటే చాలామందికి అర్థం కావాలి, చాలామంది తెలుసుకోవాలి ఆ జ్ఞానం అనే లోతైన ఆలోచనతో, లోతైన భావాలతో వ్రాయబడిన పాట. అర్థమైందా? సో ఆమె మనసు చూశాడు ప్రభువు. అరే ఏం మనసు ఈవిడిది అని. అలాగే సారిపతి విధవరాల గురించి కూడా చెప్పాను మీకు. ఆవిడేం ఆశించలేదు. ఇంకేమీ లేదు బాబయ్య మా దగ్గర అంది. ముందు నాకు తెచ్చిచ్చే, మొదటి అప్పము అన్నాడు. మొదటిది నాకు తెచ్చిచ్చే, తర్వాత చూద్దాం అన్నాడు. ఇంకా ఆవిడ ఫిక్స్ అయిపోయింది, తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం బాబయ్య, మా పిల్లాడు నేను, ఇంకేమీ లేదు మాకు అంటే. ఇంక నువ్వు అన్నీ ఆలోచించుకో, మొదటిది పట్టుకొచ్చే అన్నాడు. ఇంకా ఆవిడ అదే విశ్వాసంతో మొదటి తెచ్చిచ్చేసింది. అప్పటి నుంచి ఆమె దీవెన ఆశీర్వాదాలు ఆమె బ్రతుకులో చూడడం మొదలుపెట్టింది. కరువు కాలమంతా పోషింపబడిందంటే ఎంత గొప్ప ధన్యత దేవుడు ఆమె సొంతం చేశాడు. ఎంత గొప్ప ధన్యత.
కరువు కాలం అంతా పోషిస్తానే ఉన్నాడు. ఇది ఆమెలో ఉన్న విశ్వాసం ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యం. అంతే అది. ఇప్పుడు ఆమెకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఏమయ్యా సారీ, చేయి ఖాళీ లేదా అలాగే వెళ్ళని కూడా అనొచ్చు ఆ ప్రవక్తని. అనొచ్చా లేదా? ఆ చాయిస్ ఉందా లేదా ఆవిడికి? ఉందా? చేయి ఖాళీ లేదు అలాగే వెళ్ళు. లేదో పని చేద్దామయ్యా, డీల్ ఓకేనా, 3 ముక్కలు తిందాం, నాదో ముక్క, నా కొడుకుదో ముక్క, నీకో ముక్క, సరిపెట్టుకో. మరి ఈ ఆప్షన్ కూడా ఉంది. కానీ ఆమె ఇంక ఏ ఆప్షను తీసుకోవాలా. ఒకటే ఒక మాట, బాబు నేను నిన్ను ప్రవక్తగా నమ్ముతున్నాను, ప్రభువు నాకు ఈ ఆలోచన ఇచ్చాడు, నేను చేసేస్తున్నాను, తర్వాత ఏదైతే అది అవుతుంది. ఇది తిని చచ్చినా తినకుండా ఇప్పుడే చేసినా ఒకటే కదా అనుకుందనమాట. ఇంకా ఈ తిని చేస్తే ఏంటి, తినకుండా చేస్తే ఏంటి, ఎలాగూ చేస్తాం కదా, ఇంక రేపు నుంచి ఎలాగూ లేదు, ఇదే లాస్ట్ మీల్. ఈ లాస్ట్ మీల్ కోసం కక్కుర్తిపడి ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా బతుకుతాం. ఈ 2 రోజుల కోసం నేను ఎందుకు ఆలోచించాలి? సర్లే, నువ్వు దేవుని పనిలో ఉన్నావు, దేవుని ప్రవక్తవే, నువ్వే బతుకుపో అని చెప్పి పెట్టి చచ్చిపోదాం అనుకుని ఉంటుంది ఆమె. ఆ ఏలియా గారు ఏదో చెప్పాడు, ఆ మాట చొప్పున చేసేసింది అంతే. దైవజనుడి మాటకు లోబడిపోయింది, లోబడి చేసేసింది. చేసేగానే ఆ కరువు కాలం అంతా కూడా ఆమెకు మీదకి దేవుని కృప వస్తూనే ఉంది. అనేక దినాలు భోజనం చేసిందట. ఒక్కరోజు విత్తనం విత్తింది, అంతే కదా. ఒక్కరోజు విత్తనం విత్తి ఎన్ని దినాలు భోజనం చేసింది? అనేక దినాలు భోజనం చేసింది. అందుకే నేను చెప్తున్నాను, ప్రభు పనిచేసి నష్టపోయినవాడు ప్రపంచంలో ఎవడు ఉండడు. ప్రభు కొరకు విత్తి నష్టపోయినవాడు ప్రపంచంలో ఎవడు ఉండడు. ప్రభు కోసం ఇచ్చి నష్టపోయినవాడు ప్రపంచంలో ఎవడు ఉండడు. ఆయన కార్యాలు చేసి నష్టపోయినవాడు ప్రపంచంలో ఎవడు ఉండడు. ఆయన దినదినం వృద్ధి పొందిస్తూనే ఉంటాడు, దినదినం వృద్ధి పొందిస్తాడు. నేను 2010లో చెప్పా, మా వాళ్ళతో చెప్పా, నాతో ఉన్న వాళ్ళకి చెప్పా, భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన స్థితికి మనం ఎదగబోతున్నాం అని చెప్పా. ఎలా చెప్పావయ్యా నువ్వు, అప్పటికి నీకు ఏం చూసుకొని చెప్పావు అని అంటే, నన్ను అడిగితే నేను చెప్తాను, నాలో ఉన్న విశ్వాసాన్ని చూసుకొని చెప్పాను ఈ మాట. కావాలంటే ఆ పాత ప్రసంగాలు తవ్వుకోండి, లేదా చాలామందిని అడగండి, చెప్తారు వాళ్ళు. ఇంకా మనం ఎదగబోతున్నాం, ఇంకా గొప్ప కార్యాలు చేయబోతున్నాం, ఇంకా గొప్ప స్థితికి వెళ్ళబోతున్నాం. దేవుడు నడిపించబోతున్నాడు, ఎవడు ఆపలేడు, వాడి తరం కాదు. సాతాను ఎంత ప్రయత్నం చేసినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయించలేడు. దట్ ఈజ్ మై కాన్ఫిడెన్స్. అంత కాన్ఫిడెంట్గా నేను ఎలా ఉన్నానంటే, నాకు వినుట వల్ల, చదవటం వల్ల, నేర్చుకోవటం వల్ల కలిగినటువంటి విశ్వాసం. అవును, అందుకే ఈరోజు ఈ స్థాయికి, ఇంత గొప్ప స్థాయికి, ఇంత ఉన్నతమైన స్థాయికి నడిపిస్తూ దేవుడు తీసుకెళ్తున్నాడు. నేను చెప్పాను కదా, చాలాసార్లు నేను అనుకున్నాను, ఈ ఊరికి నేను పరిమితం కాను, ఎక్కడికో వెళ్తాను, ఇంకా వెళ్తాం, ఇంకెక్కడితో ఆగదు. ఇది ఒక జైత్రయాత్ర మాదిరిగా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రభువును ప్రేమించేవాడు ఎప్పటికీ ఆగడు, ఎవడు వాడిని ఆపలేడు. ఇది సత్యం. ఇది ఎవడు ఆపలేడు ప్రభువును ప్రేమించేవాడిని. ప్రభువుని అమితంగా ప్రేమించి చూడు, విశ్వాసంలో ఎదుగు, నిన్నెవడు ఆపగలడు? నీకెవడు అడ్డుకట్లు వేయగలడు? నీ పరిచర్యను ఎవడు ఆపలేడు. అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది, విస్తరిస్తూ ఉంటుంది. చాలామంది అంటారు, అన్నా మీరు మా ఏరియాలో లేనందుకు బాధపడుతున్నాం అంటారు. మీతోనే అని ఉంటారు సెమినార్లో చాలామందితో. ఇక్కడికి వచ్చి నాతో చాలామంది చెప్పారు, ఏమంటే మీరు అదృష్టవంతులు, ఇంత మంచి సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఇంత గొప్ప సత్యవాక్యాన్ని వింటూ ఎదుగుతున్నారు మీరు అని మీతో చెప్పారని నాకు చాలామంది నా దగ్గరికి వచ్చి అన్నారు సెమినార్ అయిన తర్వాత. అదిగో చేతులు ఎత్తి చూపిస్తున్నారు, మా దగ్గర అన్నారని. ఎస్, దేవుని కృపది. వాళ్ళకు దక్కని భాగ్యం మీకు దక్కింది, కానీ వాళ్ళకి లేని రోగం మీకు వస్తుంది. అదే బద్ధకం, సోమరితనం. లైవ్లో రెడీగా ఉంటారు ఎప్పుడెప్పుడు విందామని, కానీ ఇక్కడికి వచ్చి చచ్చే వాళ్ళకి మాత్రం మోకాళ్ళ నొప్పులో మరి ఏ నొప్పులో తెలియదు నాకు. మెల్లిగా లేటుగా సత్తా ఈ రిక్షా బండిలాగా ఎవడో తొయ్యాలన్నట్టు మెల్లిగా వస్తారు. అసలు ఉదయకాలం 6 గంటలకు ఆరాధన పెడితే ఎలాగుంటుందా అని కూడా ఆలోచన వస్తుంది నాకు అప్పుడప్పుడు. అబ్బే, అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకుండా బాబయ్య అంటారా? మా బాలుగడు ముందే లేగడీడు 10 అవ్వాలి రా. అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు దయచేసి తీసుకోకండి బాబయ్య. 6 గంటలకు ఆరాధన ఏంటండి అంటారా? మరి హైదరాబాద్లో సిటీల్లో 6 గంటలకు కూడా ఆరాధనలు జరుగుతున్నాయి. మరి ఆ సిటీలో ఉన్నవాళ్ళు వేస్తున్నారు, పల్లెటూరులో ఉన్నవాడు మనకేం పోయే కాలం కోడి కూడా మీకు సాయం చేద్ది. ఏమని? కుక్కరుకో అని. దానికి ఏం మీరు డబ్బులు ఎవరో ఏడరో, ఆ నూకలైనా వేస్తారో తెస్తారో తెలీదు. అయినా అలారం కంటే పాపం
ముందుగా మంచిగా ఇప్పుడు ఆ కోళ్ళు లేవులండి, పీకల కోసి ఫ్రై చేసి తినేస్తే అయ్యి ఎక్కడ వస్తాయి, కానీ అక్కడక్కడ పల్లెటూరులో అరుస్తుంటాయి కుక్కరుక్కో అని. నేచురల్గా జరిగేదాన్ని కూడా నాశనం చేశారు మనోళ్ళు. ఎంత నేచురల్ అలారం అండి అది. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, ఒరే పొద్దెక్కింది లేవండ్రా అని చెప్పడానికి ఒక కోడిని పెట్టాడు. అది పాపం మనకంటే ముందు లేచి చక్కగా అరిసి ఒరే సోమరిపోతూ లే లే అంటది. అంటే కుక్కరుక్కో అంటే దాని భాషలో అదే అర్థం, మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి. ఏంటి కుక్కరుక్క అంటే అర్థం ఏంటి? సోమరి లే లే అని అనమాట, ఒరిజినల్ ట్రాన్స్లేషను. ఏమంటే అలా చెప్పే అవకాశం ఉన్నా కూడా మనం ఏం చేయం, అబ్బే లేవు లేవు. సో కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి, ఎదగాలి, గొప్ప స్థితికి వెళ్ళాలి. రైట్, అల్ప విశ్వాసం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, బలహీనమైన విశ్వాసం అయిపోయింది. ఇక మూడోదిగా ఒకటి చూపిస్తాను చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం ముగించుకుందాం, జాగ్రత్తగా చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఏ విశ్వాసం అటిది? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి చచ్చిపోద్ది. విశ్వాసం ఎప్పుడు క్రియలు కలిగి ఉండాలి. క్రియలు కూడా ఎవరితో? సంఘముతో. లేకపోతే ఒంటరైపోయి ఏమైపోద్దట, విశ్వాసం చచ్చిపోద్దట. అందుకే మిమ్మల్ని అందరినీ ఆదివారం అందరూ కూడుకోండి, సమాజముగా కూడుట మానక ఉందా లేదా బైబిల్లో? ఉందా? ఎవడింట్లాడి చేసేసుకోవచ్చు కదా ఆరాధన. ఇంకా అలా అయితే సంఘం ఏది? సంఘం ఎందుకు? నా ఇంట్లో నేను, నా భార్య, నా కొడుకు, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా చెల్లి, మేము అందరూ ఆరాధన చేసుకుని లైవ్ పెట్టేసి, అరే బాబా ఎవరింట్లో ఆరాధన చేసుకుంటారా లైవ్ ఇచ్చేస్తున్నాం అంటే అదేంది సంఘం? అది కాదు. దేవుడు ఒక కట్టుబాటు, ఒక భద్రత, ఒక పని, ఒక పద్ధతి ఏర్పాటు చేశాడు. అందుకే అన్నాడు, మీరు సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఒకరినొకడు ఏం చేసుకోమన్నాడు? పురికొల్పుకోండి అన్నాడు. ఒకరినొకడు పురికొల్పుకోండి. కాబట్టి ఇక్కడ ఏం రాయబడిందంటే, విశ్వాసం క్రియలు లేనిదైతేనట అది ఏమైపోద్దట? ఒంటిగా ఉండి ఏమైపోద్దట? చచ్చిపోద్దట. అందుకే సత్కార్యాలు ఎప్పుడు నీ బ్రతుకులో ఉండాలి. ఏదో పని చేయి, నువ్వు దేవుని పని. అది ఏం చేస్తావో నాకు అనవసరం, చెయ్యి. నువ్వు ఎలా చేస్తావో నీకు ప్రణాళిక ఉండాలి. నీ బ్రతుకుతో పాటు దేవుని కొరకు బ్రతకటం కూడా నీ భక్తిలో భాగమే. అవునా కాదా? నీ కోసమే నువ్వు బతకాలా, దేవుని కోసం కూడా బతకాలా? ఫస్ట్ దేనికి చాయిస్? అది. ఎందుకంటే మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. బాప్తిస్మ పొందిన బిడ్డలు అందరూ తెలుసుకోవాలి, మీరు మీ సొత్తు గారు, విలువ పెట్టి కొనబడ్డారు. మీరు, దేవుడు కొన్నాడు మనల్ని. కాబట్టి నేను నా కోసం, నా కుటుంబం కోసం బ్రతకడం ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా దేవుని కొరకు బ్రతకాలి. ఆయన పని చేయాలి. ఆయన పని చేయవలసిన భారము నా మీద మోపబడింది. నేను ఆయన దానను, ఆయన వాడను, అంతే తప్ప నాకెందుకులే అని పారిపోయే స్థితిలో ఉండకూడదు. అర్థమైందా? ఏదైనా పని ఉందంటే నేను చేస్తానని ముందుకు రావాలి. నాకు ఎంత ఇస్తారు, నాకు ఏమి ఇస్తారు, ఈ దరిద్రపు ఆలోచన ఉండకూడదు. నేను ఉన్నానండి, నేను చేస్తానండి, అంతే. నువ్వు ఏ చేయగలిగితే చేసేయడమే. దేవుని సన్నిధిలో, దేవుని కార్యాల్లో, ఆయన కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ అది ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి ఉంటేనే నువ్వు ఇంకా ఎదుగుతావు, నువ్వు ఇంకా వృద్ధి పొందుతావు, నువ్వు ఇంకా బలాన్ని పుంజుకుంటావు. అంతే తప్ప నాకెందుకు అనే స్వభావం నీలో వచ్చిందంటే నువ్వు బలహీనమైన విశ్వాసం, అల్ప విశ్వాసం. రెండోది, ఇంకా మూడోది ఏంటట? చచ్చిపోయిన విశ్వాసం అట. అంటే పుట్టిన విశ్వాసాలు చచ్చిపోతాయే, చచ్చిపోవా? బైబిల్లో ఉందా లేదా? చెప్పండి. పుట్టింది ఇంకా అలాగే ఉండిపోద్దని ఉందా, చచ్చిపోద్దని ఉందా? ఎస్. విత్తనాలు కూడా వేస్ట్ అయిపోతాయి, మొక్కలు కూడా ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి, చచ్చిపోతాయి. అలాగే విశ్వాసం కూడా ఏమైపోద్ది? చెప్పండి. విశ్వాసం కూడా ఏమైపోద్ది? చచ్చిపోద్ది. అలా చచ్చిపోయిన విశ్వాసాలు కలిగిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది ఉన్నారు. పుట్టడం గొప్పే, బాగానే పుట్టింది, కానీ కొన్నాళ్ళకి ఏమైపోయిందట? చచ్చిపోయింది. చూడండి, అప్పుడప్పుడు కొన్ని దుర్వార్తలు వింటుంటాం. 9 నెలల మోసద పాపం తల్లి, ఆవిడ తప్పేమీ లేదు, 9 నెలలు మోసింది, కానీ పుట్టిన తర్వాత బిడ్డ ఏమైపోయాడట? చనిపోయాడట.
ఇంకేం చేయగలదు, ఏడవడం తప్ప వేరే దారి లేదు. అలా చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. పౌలు భక్తుడు అంటాడు, నా సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అంటాడు. కనడం వరకే పౌలు గారి బాధ్యత. ఆ తర్వాత ఈ చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతుంటారు, చాలామంది చచ్చిపోతుంటారు. అలాగా పౌలు గారు కన్నాడు, కష్టపడి కన్నాడు, అది పౌలు బాధ్యత. కన్నాడు, మీకు తండ్రులు అనేకులు లేరు, నేను సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని, కానీ వీళ్ళు చచ్చిపోయారు అంటాడు. ఇదిగో చచ్చిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ యాకోబు పత్రికలో. మీ విశ్వాసము మృతము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి ఏమైపోద్దట, చచ్చిపోద్ది. ఒంటరిగా ఉన్న విశ్వాసం చచ్చిపోద్ది. అందుకే సమాజముగా కూడి మీరు దేవుని కార్యాలు చేయాలి. కొంతమంది ఉంటారు మన పిల్లలు, ఎన్ని పనులున్నా అన్నీ పక్కన పెట్టేసి దేవుని సన్నిధికి వచ్చేస్తారు. ఇక్కడ పనిలో ఉంటారు, పొద్దునే వస్తారు వాళ్ళు. ఇంక వాళ్ళకి ఏ పని ఉండదు. దేవుని పని అనేది బాధ్యత. అమ్మో భయంగా చేస్తారు, భక్తితో చేస్తారు వాళ్ళు. ఆ భయం, ఆ భక్తి నీలో నాలో ఎప్పటికి ఉండాలి. అది చచ్చిపోతే ఇంక మనం క్రైస్తవులం ఎలా అవుతామండి? మీరు ఆలోచించండి. నేను ఎప్పుడైతే నాలో విశ్వాసపు స్థాయి తగ్గిపోయిందో నేను క్రైస్తవుని కాదు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నవాడను కాదు. రాత్రనక పగలనక పనిచేశాడు మహానుభావుడు, ఖాళీగా ఎప్పుడు కూర్చోలేదు ఆయన. కూర్చున్నాడా? రాత్రనక పగలనక పనిచేశాడు మహానుభావుడు. రాత్రి ఖాళీ లేదు, పగలు ఖాళీ లేదు మన ప్రభువుకి. భూమి మీద ఉన్నంత వరకు కూడా, యవ్వన కాలంలో సిలువకు వెళ్ళేంత వరకు కూడా చాలా కష్టపడ్డారు ఆయన, చాలా శ్రమపడ్డారు ఆయన. ఎందుకంటే నిత్య జీవ యాత్ర ఇది. ఈ యాత్రలో అలుపెరగని పోరాటం మన బ్రతుకులో ఉంది కనుక శ్రద్ధగా, భక్తిగా విశ్వాసాన్ని చచ్చిపోనివ్వకండి ప్లీజ్. ఒక్కసారి చచ్చిపోయిందా మరి 7 దయ్యాలు వెంట పెట్టుకుని వస్తుందట. అంతవరకు ఒకటే దయ్యం ఉండేదట, ఇప్పుడు 8 దయ్యాలు వచ్చినాయట. ఇంకొక 7 దయ్యాలు తీసుకొచ్చి లోపల కూర్చుండబెట్టింది. ఇంకా వాళ్ళ బతుకు మారదు సరికదా. ఈ 7 దయ్యాలు తిప్పి 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 ఇంకా భ్రష్టత్వంలోనికి, ఇంకా నాశనకరమైన స్థితిలోనికి, ఇంకా శాపకరమైన వేదనకరమైన స్థితిలోనికి తీసుకెళ్ళేంత వరకు కూడా సాతాను నిద్రపోడు. మొసల నోట్లో తల పెట్టడం వరకే మన బాధ్యత. తల పెట్టిన తర్వాత నా ఇష్టంగా దాని ఇష్టం, అది ఎలా కొరకాలో అలా కొరుకుతుంది. దాని చేతికి దొరకడం వరకే. మొన్న ఎవడో సింహంతోనో పులితోనో సెల్ఫీ తీసుకోవడానికి వెళ్ళాడట. చూశారు కదా వార్తల్లో. సరదాగా దిగాడట సెల్ఫీ తీసుకుందామని. అవసరమా? అనగా దాని పక్కన ఏమైనా ట్రైనర్ ఉంటే, ఏమైనా కొంచెం జాగ్రత్త ఉంటే, దానికి ఏమన్నా నీకు వైల్డ్ యానిమల్ వేరు, అక్కడక్కడ పెరిగిన మామూలుగా పెంచిన జూలో పెంచింది వేరు. ఎందుకంటే అది బాగా అలవాటుపడి ఉంది. ఇదేమో ఇక్కడే పెరిగింది కాబట్టి దీనికి అది క్రూరత్వం, హింస ఇంకా తెలీదు. దీనికి వెళ్ళి టైంకో చికెన్ ఏదో పడేస్తుంటారు దానికి. కాబట్టి దాన్ని ఆడిస్తారు వీళ్ళు, రింగుల్లోంచి దూకిస్తారు, అవన్నీ చేస్తారు జూలో. అలా కాదు, వైల్డ్ యానిమల్ పట్టుకొచ్చి పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండదు. ఎందుకంటే అది అలవాటు పడిపోయిన ప్రాణం అది. మంచి మీట్ దొరికింది, ఏం చేద్ది? ఇదేమో సెల్ఫీ అన్నాడు, అదేమో కుల్ఫీ అంది. అయిపోయింది. అదేమో చప్పరించేసింది. సెల్ఫీ అంటే అది కుల్ఫీ చప్పరించినట్టు చప్పరించేసి ఊసేసింది, అంతే. దరిద్రం వదిలిపోయింది. అది ఎప్పుడు కూడా ఇలాంటి పనికిమాలిన పనులు చేయకూడదు. మరి పనికిమాలిన పనులే కదా అయ్యి. దాని చేతికి చిక్కావంటే ఇంకంతే, అయిపోయింది. అది ఆడుకుంటుంది. అలాగే అపవాది దానికంటే ప్రమాదకరం. నువ్వు చిక్కేంత వరకే, చిక్కిన తర్వాత ఆట మొత్తం దాని ఆట అది ఆడుతుంది. అర్థమైందా? సో కాబట్టి ఏమంటాడు? విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతము, చచ్చిపోద్ది. నీలో పుట్టిన విశ్వాసం చచ్చిపోవడానికి అవకాశం ఉంది, జాగ్రత్త. నీరు వేయలేదనుకోండి మొక్కకే, ఎండాకాలం ఒకటే, ఏమైపోద్దండి? ఇప్పుడు అక్కడ మొక్కలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి. దానికి కారణం ఏంటి? నీళ్ళు వేస్తున్నారు కాబట్టి మొక్కలు పచ్చగా ఉన్నాయి. అదే నీళ్ళు లేకపోతే ఆ మొక్కలన్నీ ఏమైపోతాయి చెప్పండి? ఏమైపోతాయి? తెలివైన వాళ్ళు కదా మీరు, శాస్త్రవేత్తలు. చెప్పండి ఏమైపోతాయి? మరి విశ్వాసానికి నీరేది? వాక్యమే. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట, బోధ, సత్యవాక్యం వలన కలుగును. అర్థమైందా? మీరు ఎంత సత్యవాక్యాన్ని వింటారో అంతగా బలాభివృద్ధి చెందుతారు. అందుకే వినుట వల్ల విశ్వాసము, ఆ విశ్వాసపు స్థాయి పలు విధాలు కనబడద్ది. నువ్వు ఎంత గొప్ప విశ్వాసివైతే అంత గొప్పగా నీ క్రియలు కనబడతాయి. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఏమైపోద్దటమ్మా?
చచ్చిపోద్దట. చచ్చిపోతే ఏమవుద్ది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 14 వచ్చిన ఇంకో రకం చూపిస్తాను మీకు లాస్ట్లో, ముగించుకుందాం. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. అంటే చివరికి ఏ స్థాయికి వెళ్ళారు వీళ్ళు? మృతుల పునరుద్ధానము లేదు, క్రీస్తు లేపబడను లేదు, అసలు క్రీస్తే లేడు. నెక్స్ట్, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. 2వ వచనం చదవండి ఒకసారి అదే అధ్యాయంలో. మీరు దానిని అంగీకరించితిరి, ఆ సువార్త యందే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, అండర్లైన్ దట్ వర్డ్, ఏంటట? మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని. అంటే మీ విశ్వాసం వ్యర్థమైపోతే తప్ప ఇంకా సువార్త మీద మీరు నిలబడకుండా ఉండడం అనేది జరగదు. అది అక్కడ పాయింట్. అంటే వ్యర్థమైపోవడం కూడా ఉందా? ఎన్ని విశ్వాసాల గురించి మాట్లాడుకున్నాం మనం ఇప్పుడు? నెంబర్ 1 అల్ప విశ్వాసం, నెంబర్ 2 బలహీనమైన విశ్వాసం, నెంబర్ 3 మృతమైన విశ్వాసం, నెంబర్ 4 వ్యర్థమైపోయే విశ్వాసం. ఇన్ని రోగాలు ఉన్నాయి విశ్వాసానికి. ఇందులో ఏ రోగం వచ్చినా మీరు చాలా జాగ్రత్త. రకరకాలుగా ఈ రోగాలు సాతాను కల్పించగలడు. పనికి మాలిన పెంట చెత్తంతా నీ దగ్గరికి పోగేసుకొచ్చి నీ దేవుడు దూరం చేయగలడు. అది ఆడుకున్న క్యాపబిలిటీ. ఆ చెత్తకి, ఆ పనికి మాలిన దానికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో, లొంగిపోతావో, ఆటోమేటిక్గా నీ మనసంతా సాలిపురుగు అల్లినట్టుగా అల్లేస్తాడు అపవాది. అల్లేసి అవసరమైతే నీ సత్యులోంచి లాక్కెళ్ళిపోయి ఎక్కడో పడేస్తాడు, దుర్నీతిలో పడేస్తాడు, చెడ్డ ఆలోచనల్లో పడేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త. బీ కేర్ఫుల్. విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఈ దీపం ఆరిపోకుండా నేనేం చేస్తుని కాపాడుకుంటుని. నాకు అప్పుడప్పుడు నవ్వొస్తుంది. మోసపూరితమైనవి, అసలు సత్యము, యథార్థత, పవిత్రత లేని వారిని నమ్మినోడు సత్యవంతుని నమ్మినోడిని విశ్వాసం నుంచి బయటికి తీసుకెళ్ళనని ప్రకటిస్తుంటాడు. నాకు నవ్వొస్తుంది నిజం. కొన్ని వీడియోలు చూస్తుంటాం. వాపసి అంటాడు ఒకడు. వీడు వచ్చేసాడట, మళ్ళీ ఎందులోకి వచ్చాడు? నా దగ్గరకు వచ్చాడు అంటాడు. ఆయనకు వీడియో పెట్టుకుంటాడు. ఎలా సాధ్యం అబ్బా ఇది? అంటే ఒక అపవిత్రతలో నుండి పవిత్రత వైపుకు వెళ్ళిన వాడిని మరలా పవిత్రతలో నుండి ఎక్కడ తీసుకొచ్చుకున్నాడు అనమాట? అపవిత్రతలోని. కంటే అతని విశ్వాసం ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. అందుకే అన్నాడు, మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ ఈ ఉపదేశ రూపంగా ఏ సువార్తను మీకు ప్రకటించానో దాని మీద మీరు నిలబడలేరు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు ఆలోచించండి. విశ్వాసం నిజానికి చాలా గొప్పది, బంగారం కంటే గొప్పది. మరి దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మీరు కాపాడుకుంటే సరిపోద్దా? వృద్ధి పొందించుకోవాలా? వృద్ధి పొందించాలి. అందుకే అపోస్తలులు అడుగుతారు యేసుప్రభుని, మా విశ్వాసము వృద్ధి పొందించమని అడిగారట. ఏమని అడిగారట? ప్రభువా, మా విశ్వాసమును వృద్ధి పొందించు. ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత మీరందరూ ఒకసారి పరీక్ష చేసుకోండి, సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఎలా ఉంది మీ ఫెయిత్? ఎలా ఉంది మీ విశ్వాసం? అది పెరుగుతోందా, తరుగుతోందా? మీ మనసు దేవునికి దగ్గర అవుతోందా, దూరం అవుతోందా? మీరు దినదినాభివృద్ధి చెందుతున్నారా? విశ్వాసం విషయంలో వెనక్కి వస్తున్నారా? చాలామంది వాళ్ళ విశ్వాసాన్ని ఎలా పాడు చేసుకోవాలా అని చూస్తుంటారు. మనుషుల వైపు చూసి పాడు చేసుకుంటారు. అలా చేయకండి. దేవుని వాక్యంతోనే మీ విశ్వాస జీవితాన్ని కట్టుకోండి. మనుషుల వైపు ఎప్పుడు కూడా చూడదు. ఆ ఇంట్రెస్ట్ చంపేసుకోండి. వాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి, వాళ్ళేంటి, వీళ్ళేంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఈ ఇంట్రెస్ట్ని మీలో నుండి చంపేసుకోండి. అర్థమైందా? కొంతమందికి ఏంటో మరి పక్కోడి రహస్యాలు వినడం అంటే ఇష్టం. మీకుందా జబ్బు? లేదా?
ఫోన్ ఎవరిదన్నా మీకు దొరికింది అనుకోండి, తొందరగా వాట్సాప్లోకి వెళ్ళిపోయి తొందరగా అందులోకి వెళ్ళిపోయి ఇందులోకి వెళ్ళి మొత్తం వెతికేసి కిలికేసి చూసేసి అన్నీ చేసేస్తారా? పరాయోళ్ళకి కొంతమందికి ఉంటాయి, ఆ జబ్బులు ఉంటాయి. ఎందుకు మనకి? ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నారనుకోండి, ఆ చాటుగా ఈ చాటుగా వెళ్ళి చెవ్వేసేసి వాళ్ళిద్దరు ఏం చెప్పుకుంటున్నారా అని అలా చచ్చిపోయినట్టు ఉండిపోయి వినేసి, ఎందుకు ఏ వస్తుంది వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటారు, మనకి ఎందుకు? మనకు అవసరమా? ఇలాంటి జబ్బులు ఉంటాయి కొంతమంది. మనకెందుకు వాళ్ళిద్దరు ఏం మాడుకుంటే మనకెందుకు? వాళ్ళిద్దరు ఏమనుకుంటే మనకెందుకు? వాళ్ళిద్దరు అనుకుంటూ ఇటు వైపు ఒకసారి ఇలా చూశారనుకోండి, ఏదో ఆమరపాటుగా మళ్ళీ ఏదో మాడుకున్నారనుకోండి, అదుగో నేను పెద్ద ప్రధానమంత్రినని నా గురించే మాడుకుంటున్నారు వాళ్ళు. నీకెందుకయ్యా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల నీ చెవు రాలిపోయిందా, ముక్కు రాలిపోయిందా, పెదాలు రాలిపోయినాయా? ఏమి రాలిపోయినాయి? ఏమి రాలేదుగా, అన్నీ స్ట్రాంగ్గానే ఉన్నాయి కదా, బిల్డింగ్ క్వాలిటీగానే ఉన్నాయా? బాగా ఫెవికాలిస్ అంటించాడు దేవుడు, ఏం రాలిపోలేదు కదా. మాట్లాడుకోని మనకెందుకు? మనకేంటి? మన పని ఏంటి చెప్పండి? నా విశ్వాసమును కాపాడుకుంటుని. చెప్పండి, నా విశ్వాసమును కాపాడుకుంటుని. ఇది చచ్చేంత వరకు మనం పలకాల్సిన మాట. రేపు పొద్దున్న నీకు చావు ఎదురైనా కూడా, మరణ శయ్య మీద ఉన్నా సరే ఏమనాలి? నా విశ్వాసమును కాపాడుకుంటుని అనాలి. మనొక సాక్ష్యం విన్నాను నేను. ఒక సహోదరి మరణించిందట. కొమ్ము చిక్కాలనుకుంటా ఆవిడది, కొమ్ము చిక్కాలే. వాళ్ళ ఇంటికి పరామర్శకి వెళ్ళాను నేను. మొన్న మీటింగ్ ఉండగా అటు వెళ్ళినప్పుడు పరామర్శకి వెళ్ళాను ఈ మొన్న వారంలో. ఆమె హాస్పిటల్లో, జిఎస్ఎల్ హాస్పిటల్ అనుకుంటా, మరణించే క్రమంలో ఆమె మరి ఆ వ్యాధి ఏంటో నాకు తెలియదు కానీ ముట్టుకుంటే చర్మం చేతులకు అంటుకుపోయేదట. అంటే ఒక రైపెన్ ఫ్రూట్ లాగా అయిపోయి, స్కిన్ క్యాన్సర్ అనుకుంటాను, ముట్టుకుంటే చర్మం చేతులకు అంటుకుపోయేది. అలాగా చర్మం ఇక్కడ పట్టుకుంటే వేళ్ళకి చర్మం అంటుకుపోయేది, ఇక్కడ పట్టుకుంటే వేళ్ళకి చర్మం అంటుకుపోయేది. అరిటాకుల మీద పడుకోబెట్టి మొత్తం మీద ఏదో ట్రీట్మెంట్ చేస్తే ఆవిడ చనిపోయే ముందు అందట దేవుని పాటలు పాడుకుంటూ, దేవుని మాటలు వింటూ, నాకేం పర్లేదు, మీరు ధైర్యంగా ఉండండి, నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి చచ్చిపోయిందట. చాలా సభలకు అటెండ్ అయింది. వాళ్ళు చెప్తున్నారు, నేను వెళ్ళినప్పుడు, అన్నయ్య మీ సభలకు వస్తూ ఉండేది, మీ వాక్యమే వినేది, మీ వాక్యం అంటే చాలా ఇష్టం, మీరంటే చాలా ఇష్టం, మీ పరిచర్యకు రహస్య సహకారిగా ఉందన్నయ్య, ప్రతి సెమినార్కి తన వంతు పాత్ర పోషించింది, మాతో పాటు కలిసి దేవుని పనికి ధనాన్ని ఇచ్చేది అని చెప్పినప్పుడు, ఆమె వీడియో ఒకటి నాకు చూపించారు. చనిపోయే ముందు ఆమె మాట్లాడిన మాటలు నాకు వీడియో చూపించారు వాళ్ళు. నాకు చాలా బాధేసింది. అరే, ఇంత ఒళ్ళంతా కుళ్ళిపోయినా కూడా శ్రమ అయిన, నాకు ఆవచనమే గుర్తొచ్చింది, శ్రమైన, హింసైన, కరువైన, బాధైన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపనేరవు. అది విశ్వాసం. ఆమె ఆ విశ్వాసంతో మృతి చెంది సాక్ష్యం ఇస్తోంది. కుటుంబం, కొడుక్కి, కోడలకి, పిల్లలకి, భర్తకి కూర్చోబెట్టి చెప్పిందట, నేను వెళ్ళిపోతున్నాను, మీరు విశ్వాసంగా ఉండండి, నేను మరణిస్తాను, నాకేం ఇబ్బంది లేదు, నేను హాయిగా చనిపోతున్నాను, దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవునిలో ఉన్నాను, సత్యవాక్యంలో పెరిగాను, సత్యవాక్యంలో వృద్ధి పొందాను, నాకు ఏ ఇబ్బంది లేదు, నేను చనిపోతున్నాను, ఆయన సన్నిధికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మరణించడం అంటే అప్పుడు గుర్తు రావాలి, నా విశ్వాసమును కాపాడుకొంటిని, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, యుగ యుగములు ఆయన సన్నిధిలో సంతోషించబోతున్నాను, ఆనందించబోతున్నాను. అలాంటి వాళ్ళండి విశ్వాసులంటే. నిజానికి ఆవిడికి నాకు ఒకటి రెండు సార్లు నాతో ఫోటో తీపించుకుంది అంతే ఆవిడ. వాళ్ళు చెప్పడం, ఆ వేదిక మీదకి వచ్చి నన్ను కలవడం, వెళ్ళిపోవడం, మరి ఆ ఫోటో తీసుకున్నారో లేదో కూడా తెలీదు. మాతో పాటు వచ్చేది అన్నయ్య అని వాళ్ళు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. వీడినైతే నేను చూశానమ్మా అన్న. అవునన్నయ్య, లాస్ట్ సెమినార్కి అయితే రాలేదు, అప్పటికే హెల్త్ పాడైపోయింది, అన్ని సెమినార్లకి ఆవిడ అటెండ్ అయింది, అన్ని సెమినార్స్కి వచ్చింది, ప్రతి సెమినార్లో తన పాలిభాగం ఉంది, తన ధనాన్ని కానుకగా ఇచ్చింది, ఒక రహస్య సహకారిగా మన మినిస్ట్రీకి ఉందన్నయ్య, ఎప్పుడు చెప్పొద్దని చెప్పేది, మాతో పాటు ఉండేది అని చెప్పినప్పుడు నా విశ్వాసమును కాపాడుకుంటుని. అలాంటి భయంకరమైన వ్యాధిలో కూడా ప్రభువుని ఒక్క మాట అనకుండా, ఇదేంటయ్యా దేవుడా ఇలా చేసావని అనకుండా, 50 ఏళ్ళటండి ఆవిడకి. ఏమంత వయసు అయిపోయిందని? చిన్న వయసే కదా, 50 ఏళ్ళంటే పెద్ద వయసేం కాదు కదా. సో అంత చిన్న వయసులో కూడా ఆ ప్రభువును మహిమపరిచి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేంతగా తన విశ్వాసాన్ని కాపాడుకోవటం. ఎందుకంటే మరణము అందరికీ వచ్చును. రాదా మనకు మరణం చెప్పండి? ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో రోజు కొంచెం ముందు వెనక, కాకపోతే ముందు పోతేనే బాధ ఎక్కువ ఉంటుంది అంతే. ఇప్పుడు మంచి యవ్వనంలోనో
మంచి పరిస్థితిలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు చనిపోయామనుకోండి బాధగా ఉంటుంది. అదే వృద్ధాప్యం వచ్చాక మొన్న ఒక ఆయన అంటున్నాడు, అడిగాను, ఏమయ్యా మీ అమ్మమ్మ ఎలా ఉందయ్యా అని అడిగాను. మా అమ్మమ్మ అండి దేవుడు ఇంకా తీసుకెళ్ళట్లేదండి బాబు, చంపేస్తుంది అంటున్నాడు. ఏరా నాయన ఏం చంపేస్తుందంటే, మంచం బట్టి రకరకాల చాకరీలు మా చేత చేయించుకుంటుందండి బాబు. రోజు ఆ చాకరీ చేయలేక చచ్చిపోతున్నాం. అప్పుడే నెలల తరబడి ఆ మంచం మీద ఉంది. కొంచెం పోతే బాగుండు, దేవుడు ఎందుకో తీసుకెళ్ళట్లేదు అంటున్నాడు మనవడు అమ్మమ్మని. చివరికి నీ బతుకు నా బతుకు కూడా అంతే. మనవలకి కొడుకులకే ఉండి సత్తదో లేదో తెలియదు ప్రేమ కూతుళ్ళకి. మనవలకి ఇంకెక్కడ ఉంటుందిలేండి మన మీద. మనం ఊహించేసుకోవడం తప్పితే. నేను ఎప్పుడూ ఒక సూత్రం చెప్తుంటాను, అమ్మా నాన్న ప్రేమించినంతగా పిల్లలు అమ్మా నాన్నను ప్రేమించలేరు. ఆ స్థాయికి ప్రేమించడం కష్టం. ఇది పచ్చి నిజం. మేము నమ్మమంటావా? నువ్వు మీ పిల్లల మీద ఎక్కువ ప్రేమ పెట్టుకున్నావా, మీ అమ్మా నాన్నల మీద ఎక్కువ ప్రేమ పెట్టుకున్నావు? ఒకసారి చెక్ చేసుకో, అప్పుడు చెప్పు నాకు. ఎవరి మీద ఎక్కువ ఉంది మనకు మమకారం? పిల్లల మీద. అమ్మా నాన్న మీద అంత ఉండదు. సేమ్ నీ పొజిషన్లో ఒకప్పుడు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నువ్వు వచ్చావు, రేపొద్దున ఆ పొజిషన్లో నువ్వు వెళ్తావు. ఇది పచ్చి నిజం. ఎవరైనా సరే ఆ స్థితికి వెళ్తారు. కాబట్టి ఎలాగూ లోకాన్ని విడిచిపెట్టడం మనకి తప్పదండి, ఎలాగూ కామన్. కానీ విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించి తిని, ఈ జబ్బులేవి అల్పం కాకుండా, బలహీనం కాకుండా, మృతము కాకుండా, వ్యర్థము కాకుండా విశ్వాసాన్ని కాపాడుకో. గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. నాకు తెలిసిన ఒక సాక్ష్యం ఉంది. ఆవిడ ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి అడిగేదట, ప్రభువా ఎవరితో చాకరీ చేయించుకోకుండా వృద్ధాప్యంలో నన్ను తీసుకెళ్ళిపో బాబాయ్, అంతకు మించి నాకు ఏ వారం వద్దని అడిగేదట. బతికినంతకాలం నీ పనిలో ఉంటా, బతికినంతకాలం నీ కార్యాలు చేస్తా, నాకు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నీ సేవలో ఉంటా, లాస్ట్కి వచ్చినప్పుడు నా వృద్ధాప్యమందు మంచాలు గించాలు పట్టకుండా నన్ను ఎలా తీసుకుపో బాబయ్య అని అడిగేదట. దేవుడు ఆమె కోరిక తీర్చాడు. అంత గొప్ప విశ్వాసంతో బతుకుతున్నాడు. ఆ చిన్న కోరిక ఎందుకు తీర్చలేడు? ఆమె ప్రార్థనలో ఉండగానే పడిపోయి చచ్చిపోయిందట. ఎంత గొప్ప మరణం ఇచ్చాడు ఆమెకి దేవుడు. ప్రార్థిస్తూ అలా నేల కొరిగిందట. చాలు, అంత హాయిగా జీవితం ఒక 80 ఏళ్ళు బతికేసి అలా చచ్చిపోతే బాబా ఇంక అంతకంటే ఏం కావాలండి? ఆ దిక్కుమాల సూదులు పొడిపించుకోకుండా, ఆ నర్సులతో తిట్లు తిట్టించుకోకుండా, ఆ డాక్టర్లతో తిట్లు తిట్టించుకోకుండా, ఆ దిక్కుమాల మందులు, సెలైన్లు, ఆ ఇంజక్షన్లో పొడిపించుకోకుండా, ఆ ఇంటెన్సివ్ కేర్లోకి వెళ్ళి ఆ మూతికి మాస్కులు పెట్టించుకోకుండా, చత్తావా బతుకుతావా అని అడిగించుకోకుండా హాయిగా ప్రార్థన చేసుకుంటూ అలా వాలిపోయి ప్రభు సన్నిధికి వెళ్ళిపోతే, అప్పటిదాకా మన విశ్వాసాన్ని కాపాడుకుంటే దాన్ని మించిన భాగ్యం ఇంకోటి ఉంటుందా? దాన్ని మించిన భాగ్యం మరొకటి ఉంటుందా? ఉండదు. అది విశ్వాస యాత్ర అంటే. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకోండి. వెలుగుతున్న దీపం ఆరిపోకుండా మీరే మీ చేతులతో కాచుకోండి. దేవునికి ఆయన సన్నిధికి ఎప్పుడు దూరం కాకండి. సత్యవాక్యముందు ఇంకా బలాన్ని పుంజుకోండి. ఎదగండి, గొప్పవాళ్ళు అవ్వండి. మీలో ఉన్న మలినాలన్నిటినీ తీసి అవతల పరేయండి. రోజు రోజుకి సంస్కరింపబడండి. అన్ని విషయాలలో మిమ్మల్ని మీరు దిద్దుకోండి, సరిదిద్దుకోండి, వర్ధిల్లండి. దేవుడు అలాంటి ధన్యత మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడ, సర్వోన్నతుడ, దయగల ప్రభువా, కృపగల దేవ, ఇంతవరకు విలువైన మీ వర్తమానం చేత మా హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, మీ బిడ్డలను బలపరచండి, మీ కృపలో వర్ధిల్లింపచేయండి. మీ సహాయము సమాధానము తోడుగా ఉంచండి. విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయండి తండ్రి, ఐశ్వర్యవంతులుగా చేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దుష్టుడు వారిని పట్టుకొని పోకుండా, లాక్కొని వెళ్ళిపోకుండా తండ్రి, దుష్టుని మాయలో పడిపోకుండా తండ్రి, వారిని వారు సంస్కరించుకొని మీ పాద సన్నిధిలో నిందారహితులుగా నిలబడడానికి సహాయం దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.